ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ప్రమాద్భక్తులారా, నిన్నటి దినం మనం అమృతత్వ ప్రాపకవాద యోగం అంటే మన స్వరూపాన్ని తెలుసుకునేదానికి యోగం అనే దాన్ని విచారించుకుంటూ వస్తున్నాము. కాబట్టి మనమందరము కూడా మన జీవితం అంటే అంత లోపలనే ఆలస్యం చేయకోకుండా తత్వాన్ని తెలుసుకుండేకి ఎంత అవకాశం వస్తే అంత ఉపయోగించుకొని ధన్యులు కావాలా అని చెప్పింది. ఇలా అది ఇంకా నిదానంగా విందాంలే, ఎప్పుడో విందాంలే అనేది అట్లా చేసుకోకూడదు. ఎందుకంటే పోయిన సమయం వచ్చేకి లేదు, మళ్ళా మానవ జన్మ వస్తుందనే కూడా లేదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి అని నిన్న చెప్పినాడు. మళ్ళా ఈ దినం 2 మంత్రాలు వేరే. ಈಗ ಮುಂದಿನ 12 ಮಂತ್ರಗಳನ್ನು ಅನುಸಂಧಾನ ಮಾಡೋಣ. ಓಂ ಅಗ್ನಿರ್ಯತ್ರಾಭಿಮಧ್ಯತೆ ವಾಯುರುತ್ರಾದಿರುಧ್ಯತೆ ಸೋಮೋ ಯತ್ರಾತಿರಿಚ್ಯತೆ ತತ್ರ ಸಂಜಾಯತೆ ಮನಃ ಸವಿತ್ರ ಪ್ರಸವೇನ ಜುಷತೆ ಬ್ರಹ್ಮ ಪೂರ್ವಂ ತತ್ರ ಯೋನಿಂ ಕಣಸ್ವೇನ ಹಿತೆ పూర్వం అక్షిపత్. అగ్నిಯನ್ನು మథన ಮಾಡುವುದಲ್ಲಿ అంటే అగ్నిని తయారు చేసేటప్పుడు, అంటే ఈ పూర్వకాలము ఇప్పుడు అగ్గులు గీసేది కాదు ఇక్కడ, దాంతో కట్టెల రాపిడితో తయారు చేసేటప్పుడు వాయువు నందు ಹೊಗಳವಲಲ್ಲಿ వాయువు శ్రేష్టము. ఎందుకు వాయువు శ్రేష్టం అలా? అది గుర్తుపెట్టుకోనండి. వాయువు అనేది మంచిదనేది కాదు, ప్రాణమే మన ప్రాణమే. అది మిగతా ఏమన్నా ఉండొచ్చు, అది లేకపోతే ఎన్ని ఉన్నా కూడా అన్ని వేస్టే. కాబట్టి వాయువును శ్రేష్టతమనందు, శ్రేష్ఠుడు కాదు శ్రేష్టతముడు, అట్లా దాంట్లో హైయెస్ట్ అబ్జెక్టివ్ అది పొగడేటప్పుడు. సోమను హిరేనందు తెలుసువల్లి, ఈ చంద్రుడు గొప్పవాడు అని చెప్పేటప్పుడు మనస్సు ఆయా దేవతగల స్మరణ అయిందా. ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా అగ్ని ఇటువంటి వాడు, వాయువు ఇటువంటి వాడు, సూర్యుడు ఇటువంటి వాడు, చంద్రుడు ఇటువంటి వాడు, వరుణుడు ఇటువంటి వాడు అని పొగిడినప్పుడల్లా మన మనస్సు అటువైపే పోతుంది. శ్రద్ధామయమాగాగి తగ్గదాగవదు. అట్లా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేసినామప్ప అంటే మన మోక్షానికి, అంటే మన స్వరూపాన్ని తెలుసుకుంటేకి అవి సిద్ధమవుతాయి అన్నమాట. ಅದರಿಂದ ప్రసవిಸುವ సూర్య భగవంతుನಲ್ಲಿ గురి ఇట్టు, ఈ లోకాన్నంతా ప్రకాశపరిచేటువంటి సూర్యుడు ఉన్నాడు కదా, ఆయన ఎందుకు లక్ష్యం ఉంచి కర్మವನ್ನು ಮಾಡಬೇಕು. ఆ బ్రహ్మవే చిరంతనం, ఆ పరమాత్మయే సత్యము నిత్యము చిరంజీవి. ಅದರಲ್ಲಿ సమాధిಯನ್ನು సాధిస్తున్నాగు, దాని యందు మనం సమాధిని సాధించాలా అంటే ఆ స్వరూపాన్ని పొందాలా అని అంతే. అది మనమై ఉన్నాము, ఇప్పుడు కాదని కాదు, అది మనమై ఉన్నాము. మనం తప్పు తెలివి చేత విచారం లేకున్నందువలన దేహం మనం అనుకున్నాం. ఇప్పుడు శాస్త్రము మీరు అనుకునేది తప్పు తెలివి, ఈ విధంగా మీ అనుభవంతో చూసుకున్నట్లయితే మీ స్వరూపాన్ని పొందుతారు అని చెప్పినారు. దానికి ప్రయత్నం చేయాలి మనం అంతే. ಹಾಗಾದರೆ ನೀನು ಮತ್ತೆ కర్మఫలಗಳಿಗೆ ಹಿಂತಿರುಗುವುದಿಲ್ಲ ಎಂದು ಇವುಗಳ ಅರ್ಥ. ఎప్పుడైతే అట్లా నీ స్వరూపానికి పోయినట్లయితే మళ్ళా నాకు ఆ ఫలం కావాలా, ఈ ఫలం కావాలా, ఆ కోరికలన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ ఏవి కూడా మన దగ్గరికి వచ్చేదానికి ಇಲ್ಲಿ ಋಷಿ ತಿಳಿಸುವುದೇನೆಂದರೆ, ఈ శ్వేతాశ్వర ఋషి చెప్పేదేమప్ప అంటే, ಯಾವ సాధకన ముక్తిಯನ್ನು బయಸುవనో, ఎవరైతే మాకు మోక్షమే కావాలంటారో అంతవను తన కర్మಗಳನ್ನು ఆరంభిಸುವ ముంచే, వ్యవహారంలోనే పరమాత్మ తెలుసుకోవాలని ఉంది. అయితే నువ్వు ప్రయాణం చేయాలా లేదా భోజనం చేయాలా, ఏదో కర్మలు మొదలు పెడతాం కదా, వ్యవహార దృష్టి వ్యవహార కర్మలు మొదలు పెడతాం చూడండి. ఆ కర్మలు చేసేదానికి పూర్వం ఏం చేయాలా? అగ్ని, వాయువు, చంద్రుడు, సూర్యాది దేవతలను నమస్కరియే ముందువరేయಬೇಕು. మీరు నమస్కారం చేసి, నేను ఇంకా చెప్పా భూదేవతను కూడా మనం నమస్కారం చేయాలి. అంటే పంచభూతాలకి నమస్కారం చేసి మన యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి. ఏదైనా ఇప్పుడు పొద్దున్నే హోటల్లో పనిచేసే వాళ్ళు దాంట్లో అన్ని పెట్టుకొని నమస్కారం చేసేస్తారా లేదా? చేతిగాడు కూడా ఇత్తనం వేసకపోతే ఆ గొట్టికి అన్ని గొట్టుకు చేస్తారు కదా. అట్లా మనము కూడా ఏదైనా ఒక కార్యక్రమానికి బయలుదేరేటప్పుడు ఈ పంచభూతాలని, సూర్యుడిని, చంద్రుడిని, అగ్నిని, వీళ్ళకి నమస్కారం చేసి ప్రారంభిస్తే మనకు ఆ కార్యము సక్రమంగా జరుగుతుంది. ఆ అభ్యాసం ద్వారా పరమాత్మ పోయే కూడా సులభమవుతుంది అంట. అగ్నిಯನ್ನು ఆధాన ಮಾಡುವಾಗ బ్రహ్మವೆಂದು స్థితిలాగిదే. కాబట్టి అగ్నిని చేసేటప్పుడు పరమాత్ముడు నువ్వేం చెప్పాలా,
ಹಾಗೆಯೇ ವಾಯುವನ್ನು ಪ್ರವಗ್ಯ ಕರ್ಮದಲ್ಲಿಯೂ ಸೋಮನನ್ನು ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿಯೂ ವಿಶೇಷವಾಗಿ ಸ್ತುತಿಸಿದೆ. ఈ బ్రాహ్మణులు చేసేటప్పుడు దీనిలన్నిటికీ వేరు వేరు వస్తాయి. మనకు తెలివి ఈ కార్యక్రమాలన్నీ. వాళ్ళు ఏదైనా విశేష కార్యక్రమాలు మన దగ్గర జరుపుతుంటారు చూడండి, అప్పుడు వస్తుంది ఇది. మన వాళ్ళతో చేపిస్తా ఉంటాం కర్మలు. శుభకర్మలు చేయించండి, ఏదైనా చేయించండి అండి. అక్కడ అగ్నిదేవుని చేసేటప్పుడు అక్కడ, వాయుదేవుని గురించి చెప్పేటప్పుడు అక్కడ, ఇట్లా సూర్యుని గురించి చెప్పేటప్పుడు విశేషంగా దాన్ని స్తుతిస్తూ వస్తారన్నమాట. ಅದರಿಂದ ದೇವತೆಗಳ ಪ್ರಸಾದವಿಲ್ಲದೆ ಸಾಧಕನ ಯಶಸ್సులాగరాను. కాబట్టి భగవంతుని దేవతల అనుగ్రహం లేకపోతే మనం ఏ పనులు చేసేదానికి సాధ్యం కాదు. నేను చేస్తానని మనం వ్యవహారంలో అంటాం. అయితే ఈ నేను చేస్తాననే దానికంతా కూడా ఆధారము అధిష్టాన దేవతల ఆధారం ఉంది మనకి. అయితే అది ఎవరికి ఇంతవరకు గుర్తులేదు. నేను మాట్లాడుతానంటే అగ్ని యొక్క అనుగ్రహం ఉండేదాని వల్ల నీకు మాట వస్తుంది. అగ్నిదేవుని అనుగ్రహం లేదంటే మాట రాదు. అదే విధంగా నేను నడుస్తానంటే విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తుంది. చేతులతో పని చేస్తానంటే అట్లయితే ఇంద్రుని యొక్క అనుగ్రహం ఉండాల. ఇట్లా ప్రతి ఒక్క దేవతా అనుగ్రహం ద్వారానే నీ పని జరుగుతుంది మన పని. అయితే మనకు లెక్క లేదు, జమ లేదు దాంట్లో. అందుకే ఇప్పుడు కొంతమందికి మాట్లాడేకి రాదంటారు చూడు, అగ్నిదేవుని అనుగ్రహం కోల్పోయినారు. మా కాళ్ళకి చేతులకి పెద్ద ఆ దేవతల అనుగ్రహం పోతేనే పని చేయమంతే. అందుకోసమే వ్యవహారం చేసేటప్పుడు చాలా సక్రమంగా చేయాలి. ఎట్లా ఉపయోగించాలి దీనిని? ఇష్టం వచ్చిన దానివల్ల కాలుతో దన్నేకపోయేది, పనికిరాని మాట్లాడి నోటితో మాట్లాడేది, ఇవన్నీ చేస్తే అనుగ్రహం పోతుంది. ఎందుకు? ఆ భగవంతుడికే తెలిసిపోతుంది వీడంతా పనికిరాకుండా ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి మనం ఎందుకు అతనికి అనుగ్రహం చేయాలని నిలిపేస్తాయి స్టాప్ అంతే అన్ని. కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, ఆ దేవతల అనుగ్రహం ద్వారానే మన యొక్క వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. అందువలన ದೇವತಲನ್ನು ಶ್ರದ್ಧಾಭಕ್ತರಿಂದ ನಿತ್ಯವೂ ಆರಾಧಿಸುತ್ತಿದ್ದರೆ ಅವರ ಮುಕ್ತಿಗೆ ಬೇಕಾದ చిత్తశుద్ధి. కాబట్టి మనకు మోక్షానికి పోవాలంటే చిత్తశుద్ధి కావాలా. ఇప్పుడు మనకంతా కూడా చిత్తశుద్ధి ఉంది అంటే లేదు. ఏముంది? వ్యవహారంలో విషయాల కోసం తనలాడుతున్నది మన మనస్సు. అంతేగాని మాకు పరమాత్మ కావాలనే మనసు బుద్ధి ఎవరెవరికి లేదు. ఎవరో దానికోసం తాపత్రయపడాలి ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉంటుందేమో కానీ సామాన్యమైన 9 మందికి వ్యవహారం మీదే ఉంది. లేదప్ప మేమే ఎవరిని మోసం చేయలేదు, మాకు చిత్తశుద్ధి అంటే ఉంది. ఎట్లుంది? భగవంతుడు కావాలనేది లేకపోతే చిత్తశుద్ధి లేదు అని అంతే. అదొక్క మాటే, మిగతావన్నీ అర్థం చేసుకోవద్దండి. ఎంతసేపునే చిత్తశుద్ధి ఎప్పుడు వచ్చిందంటే పరమాత్మ మాకు కావాలా, మా స్వరూపం మేము తెలుసుకోవాలంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లే. అది లేదు అంటే మీరు ఎట్లా పనులన్నా చేయండి. ఇంకా యా పనులు చేసినా కూడా కోరికలు ఉంటాయి దాంట్లో. మేము యాగం చేస్తాడాము, యజ్ఞం చేస్తాడాము, వ్రతాలు చేస్తాడాము అంటారు. కరెక్టే. ఎందుకు చేస్తాడారు? ఫలితానికి చేస్తాడారు. బట్ భగవంతుని కోసం చేయలేదు కదా. కాబట్టి చిత్తశుద్ధి లేదు అని. అందువలన ఈ దేవతలను మనం ఆరాధించినట్లయితే ఓహో వీళ్ళు మనల్ని ఆరాధిస్తున్నారు కాబట్టి మనం వీళ్ళకి తగిన సౌకర్యం కలగజేయాలా అనే దాని నుంచి మొదటి చిత్తశుద్ధి. యోగ సాధనలను నీడి అనుగ్రహిస్తారు. ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఉన్న చిత్తశుద్ధి అయితే అయిపోదాటికి మనకి దాన్ని అనమాట. కాబట్టి ఆ యోగంలో ఏ సాధన చేయాలో వాటిని అనుగ్రహించి మనకి ధన్యులు చేసేస్తాయి. ಹಾಗೂ ಮೋಕ್ಷ ಮಾರ್ಗದಲ್ಲಿ ಸಹಾಯಕರಾಗುವರು. వాటి నుంచి వాళ్ళు ఈ మోక్ష మార్గానికి పోయేదానికి వాళ్ళ సాయం కూడా చేస్తూ ఉంటారు. ಎಲ್ಲಾ ದೇವತೆಗಳು ಸೂರ್ಯನೆನಿಸಿರುವ తేజోమయనాద పరమాత్మನಲ್ಲಿ ಒಂದಾಗಿರುವರು. దేవతలందరూ కూడా ఆ ప్రకాశమానమైనటువంటి సూర్యుని అందే వీళ్ళంతా అంతర్గతము అంటారు. సూర్యుడు అనేదే అది ఉపాధి. పరమాత్మనే సూర్యుడు అంటారు. ఎందుకంటే పరమాత్మ తెలియజేసేవాడని ఒక అర్థము, ప్రకాశపరిచేవాడు అనేది ఒక అర్థము. ఇప్పుడు సూర్యుడు అందరికీ ప్రకాశపరుస్తాడే వ్యవహారాన్ని అంతటికి కూడా అన్ని తెలుస్తాడే లేదా మనకు వెలుతురులో. కాబట్టి సూర్యనారాయణుడు అంటారు, సూర్యుడు అనే లేదు. మనం సూర్యుడు అంటాము, సూర్యనారాయణ అనల్లా. ఎందుకంటే నారాయణ స్వరూపమే అది. కాబట్టి సూర్యనారాయణుడు అనల్లా. కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తాడనమాట. ಅವರಿಗೆ ಮೋಕ್ಷವನ್ನು ಬಯಸಿ ಸಾಧನ ಮಾಡುವವರನ್ನು ಕಂಡರೆ ಬಹಳ ಗೌರವ. చూడండి, ఈ దేవతలు ఉండారే, కోరికలు కోరితేనూ ఇస్తారు వాళ్ళు. అట్లా కాకుండా పరమాత్మ కావాలంటే కూడా ఇస్తారు. అయితే కోరికలతో చూడండి, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే ఇరు. అది ఎందుకంటే వీడు నా కింద వచ్చినాడు అని ఉండాల్సిందే కదా. అంతేకాదు వీడు ఎక్కడ తిరిగి పరమాత్మకి పోయేటట్లేదు కాబట్టి వాళ్ళకి భయం లేదు. ఎప్పుడైతే మనం పరమాత్మ కావాలని పోతే అడ్డం వేసేయలేదు వాళ్ళకి. అందుకే అడ్డం పడేకపోతారు కాబట్టి అందుకే చెప్తారు కదా, అడ్డం పడేకి వస్తారు. ఎవరికి? వ్యవహారస్తులకి. ఇప్పుడు నువ్వు స్వర్గానికి పోవాలనుకుంటావు అనుకో, స్వర్గానికి పోవాలనుకుంటే ఇంద్రుడు అడ్డం వేస్తాడు. అసమేదే నేను వీడు అటుకు వస్తే నేను పోవాల్సి వస్తుందని. అయితే పరమాత్మ దగ్గరికి పోతానంటే నోరు మూసుకోవాల్సిందే ఇంద్రుడు కూడా. ఎందుకంటే ఆ భగవంతుడు అందరిలోనే ఉన్నాడు కదా.
మరి కాబట్టి ఆయన తెలుసుకోకుండా ఎట్లా పోతుంది? కాబట్టి ఎవరెవరు ఆటంకాలు చేస్తారని ఆయన తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే పరమాత్మ అయిపోతామంటే వాళ్ళని ఎవరు అబ్స్ట్రక్షన్ చేసేయలేదు. కోరికలకి మాత్రం అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకు సంస్కారం ఉండాలా, యోగ్యత ఉండాలా, అట్లున్నప్పుడు ఇస్తారు. ఎందుకంటే మనం ఎట్లయితే కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకుంటే అది మంత్రికి ఎవరికి పోయి రావాలి కదా, అట్లా మనం అప్లికేషన్ పెడితే కూడా ఈ దేవతల ద్వారా ఆయన దగ్గరికే పోతాయి. అప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తాడు. వాళ్ళ సంస్కారం ఉంటే ఈ లేకపోతే లేదు అని, ఎలిజిబిలిటీ అని చెప్తాం చూడండి, అట్లాంటి ఉంటే ఈ లేకపోతే లేదని ఇస్తాడు. అయితే నీ దగ్గరికే వస్తారంటే ఇడిచిపెట్టావు, ఎలిజిబిలిటీ చూసే పడలేదు. ఇంక ఇక్కడ ఎప్పుడైతే అక్కడ పోవాలన్నాడంటానే అతనికి ఆ సంస్కారం ఉంది అని, పరమాత్మే నాకు కావాలన్నప్పుడు దానికి శ్రద్ధ ఉంది, అతనికి కోరిక ఉంది కాబట్టి చేసేస్తాడు అనమాట. వాళ్ళకి గౌరవం ఇదే. ಆದರೆ ಯಾವನು ಈ ದೇವತೆಗಳನ್ನೇ ಬದಿಗಿರಿಸಿ ಈ ದೇವತೆಗಳನ್ನು ಪಕ್ಕಕ್ಕೆ ಬಿಟ್ಟು ತಾನೇ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಬ್ರಹ್ಮಪ್ರಾಪ್ತಿಗೆ ಸಾಧನ ಮಾಡನೆಂದು ಹೊರಡುತ್ತಾನೋ, నేనే స్వతంత్రంగా పరమాత్మ తెలుసుకుంటానని బయలుదేరుతాడో అంతవనికే ఇవరుగలు కృప ಮಾಡುವುದಿಲ್ಲ. అటువంటి వారిని వీళ్ళు దయ చూపరు. మనం కూడా అంతే కదా, ఏమైనా ఏమో నీతో పని అవుతుంది రా అంటే పోతాము, లేదు నా ఇష్టం పోతా అంటే పోతే పోండి అంటారు. రా నా దగ్గరికి రా నేను చెప్తానని ఏమని అంటామా? సేమ్ అంతా ఒకటే. వ్యవహారంలో ఎట్లా జరుగుతుందో ఆ పరమాత్మ విషయంలో కూడా అట్లే అక్కడ ఉండేవాళ్ళు సహాయపడతా ఉంటారు అనమాట. ಆಗ ಸಾಧಕನು ನಿಸ್ಸಹಾಯವಾಗುವುದಲ್ಲದೆ ಅವನಿಗೆ ಮತ್ತೆ ಕರ್ಮಫಲಗಳಲ್ಲಿ ಮನಸ್ಸನ್ನು ಅನುಕ್ತವಾಗಿ మోక్ష సిద్ధియాగదే హిమ్మెట్టు బిడువను. ఇంత ప్రయత్నం స్వతంత్రంగా చేసినానికి ఏమైతుంది? తాను ఏది పొందాలో అది పొందుకోకుండా మళ్ళా వెనుతిరిగి వచ్చి కర్మఫలాల్లో తిరుగుతానే ఉంటాడు. ಹಾಗಾಗಬಾರ್ದೆಂಬುದನ್ನು ಮೊದಲು ದೇವತೆಗಳಿಗೆ ಶರಣಾಗಬೇಕು. నేను అనుకున్న లక్ష్యం నెరవేరాలా, నా పరమాత్మ ప్రాప్తి నా స్వరూపం కావాలా అనేవాడు మొట్టమొదట దేవతల అనుగ్రహం పొందాలా. అది ఇది ಎಷ್ಟು నిజమేందరే, ఇది ఎంత నిజం అంటారంటే, ఈగలు ಕೆಲವರು సాధಕರು సన్యాసులు, కొంతమంది సాధులు సన్యాసులు అధ్యాత్మ ప్రపంచಕ್ಕೆ ప్రవేశించిద్దరు. అంటే మేము పరమాత్మను తెలుసుకోవాలని సన్యాసులు అయినారు, పీఠాధిపతులు అయినారు, మఠాధిపతులు అందరూ అయినారు. అయినప్పటికీ ಹಿಂದಿನ ಆಶ್ರಮದಲ್ಲಿ దేవతారాధనను ಮಾಡದ್ದರ ఫలವಾಗಿ వెనుక జన్మలో చేసిండాల, చేయకపోతే ఇద్దరు ఏమైతుంది భ్రష్లు అయిపోతారు. దేవతారాధనను ಮಾಡದ್ದರ ఫలವಾಗಿ దేవతారాధన చేయనందువలన ఆ ఫలంగా సోతిరుత్తారే, ఓడిపోతా ఉంటారు. ಅವರಿಗೆ ముక్తి మార్గం సరియాಗಿ దక్కిరుವುದಿಲ್ಲ, వారికి మోక్ష మార్గము లభించుటలేదు. ಅದರಿಂದ నిష్కామ దేవతారాధన, ఏ కోరికలు లేనటువంటి దేవతారాధన. ఏ కోరిక లేదంటే మరి ఇది కోరుతాం కదా, మాకు స్వరూపం కావాలని, అదేనా మీ కోరిక కాదా అంటే దానికేమో పర్మిషన్ లేదంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు మనం కోరే కోరికలన్నీ మన దగ్గర లేని కోరుతాం, అర్థమైనా? డబ్బు లేకపోతే డబ్బు కావాలంటాము, బంగారు లేకపోతే బంగారు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం, ఇట్లా కోరుకుంటుంటాము. ఇప్పుడు మీరు కోరేది ఏమిటి అనుకుంటున్నారు? మీ స్వరూపమే. అది ఎవరితో గుంజుకునేది కాదు, ఒకరు ఇచ్చేది కాదు, నువ్వు తీసుకునేది కాదు. దీంట్లో ఎవరికేం నష్టం వస్తుంది? అందరూ పరమాత్మ స్వరూపులైనప్పుడు నీ స్వరూపాన్ని నువ్వు కోరుకుంటే వేరే వాళ్ళకి ఏం నష్టం వస్తుంది? వాళ్ళ స్వరూపాన్ని మనం గుంజుకోలే. అయితే బాహ్య వస్తువులు అట్లా కాదు, డబ్బున్న దగ్గర నుంచి డబ్బు రావాల్సి వస్తుంది, బంగారం నుంచి బంగారం రావాల్సి వస్తుంది. అందువలన దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నిష్కామంగా ఏ కోరికలు కోరుకోకుండా దేవతారాధనయే యోగದ ప్రథమ సోపానం ಎಂದು తెలియಬೇಕು. కాబట్టి మన స్వరూపాన్ని తెలుసుకునేకి ఈ యోగ సాధనలో మొట్టమొదటి ఏమంటే నిష్కామైనటువంటి దేవతారాధన. ఎక్కడైనా పోండి, మీరు ఏ గుడికన్నా పోండి, ఏమన్నా చేస్తానండి, కోరికలు కోరుకోకుండా పనులు చేయండి అంతే. దాన్నే విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం అయ్యే వరకు దాన్ని వదలకూడదు ఎవరు కూడా. అది బాగా గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ ఏం పనికిరాదంటే మనం పరమాత్మ అంటే మీరేం పరమాత్మ అయ్యలేదు. కాబట్టి దానికి మెట్లు సాధనాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పోవాలా. ఇంకా యోగವನ್ನು ಮಾಡುವ క్రమ, ఆ పరమాత్మకు పొందేదానికి, ఆ యోగాన్ని పొందేదానికి ఒక క్రమం. ఓం త్రిరన్నత్తం స్వాప్య సమం శరీరం హృదయేంద్రాన్ని మనస సన్నివేశ్య ಬ್ರಹ್ಮೋಡುಪೇನ ಪ್ರಜೇರೇತ ವಿದ್ವಾನ್ ಶ್ರೋತಾಂಶ ಸರ್ವಾನ್ ಭಯಾವಹಾನಿ. శరీరದಲ್ಲಿ 3 అవయవాలను ఉన్నతವಾಗಿ నిలుచుకొండు, మన దేహంలో ఉండేటువంటి 3 అవయవాలని భగవద్గీతలో చెప్పినాడు కదా, అవి కాదు, ఇవి దేహేంద్రియాలనే. ఇంద్రియಗಳನ್ನು మనస్సునుడనే హృదయದಲ್ಲಿ స్థాపిసి, మరి మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు, వీటిని ఎక్కడ స్థాపించాలా? పరమాత్మ యందు స్థాపించాలా. స్థాపించి ఓంకారವೆಂಬ ಹಡಗಿನ ಸಹಾಯದಿಂದ, ఓంకారం అనే పడవ సహాయం చేత సంసారగಳೆಂಬ చక్రం అనేటువంటి భయంకరవాద ಎಲ್ಲಾ నదిಗಳನ್ನು జానాదವನ್ನು దాటಬೇಕು. ఈ జనమాన చక్రాన్ని దాటాలంటే ఎట్లయితే నదిని దాటేకి ఓడ సహాయం ఉంటుందో, పడవ సహాయం ఉంటుందో,
అట్లా ఈ ఓంకారం అనే తెప్పని సాయం చేసుకొని ఈ విధంగా ఊరే ఓంకారం ఓం ఓం అంటే కుదరదు. ఇది మళ్ళీ ఎట్లుండాలా అది కరెక్టే, వాళ్ళకైతే అది సరిపోతుంది, గృహస్థులకు సరిపోయలేదు. అయితే యోగం చేసే వాళ్ళనే ఇప్పుడు చెప్తాండే వీళ్ళు మొట్టమొదట ఆ సన్యాసులు యోగం చేస్తామంటారు చూడండి వాళ్ళు. మనం కూడా చేయొచ్చు, అయితే మనకి అక్కడ ఇక్కడ 2 దిక్కులు ఇగ్గుతా ఉంటుంది కాబట్టి దీన్ని చేయొద్దండి మీరు అని అయిపోయింది. అప్పుడు నిష్కామం చేస్తే అయిపోయింది, ఇంకా ఇగ్గేది లేదు. ఇంకా వాళ్ళ పని అంతే, మన పని అంతే. వాళ్ళు కర్మ చేయక ఫలాన్ని కోరుకోకుండా ఉంటారు, మనం కర్మ చేస్తాము ఫలాన్ని కోరము. ఇంకేమైంది, ఇద్దరు ఒకటే. ఏదే కర్తు తలగలను కంఠము శిరస్సు, ఈ 3 సమం కాయ శిరోగ్రీవం ధారణ జలం స్థలం భగవద్గీతలో వస్తుంది కదా మనకి. తక్క కూర్చోవాలా, నిటారుగా కూర్చోవాలా, ఇట్లే కూర్చొని ఇట్లా చేయాలా అని చెప్పేసి వస్తుంది. ఆ విధంగా నెట్టగా నిలుచుకోండు చక్షురింద్రియాదిగలను మనస్సున మూలక నియమానం ఆడుకోండు. ఈ జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియాలు 5 కూడా ఎక్కడి నుంచి పనిచేస్తాయి? మనస్సు ద్వారా పనిచేస్తాయి. మనస్సు కంట్లోకి వస్తే రూపాన్ని చూస్తుంది, మనస్సు చెవి లేకపోతే శబ్దం వింటుంది, మనస్సు నాలుక లేకొస్తే రుచి చూస్తుంది, మనస్సు స్పర్శ చేసుకుంటూ వస్తే దాంట్లోకి వస్తే స్పర్శ కనపడుతుంది. అవి రాకోకుండా ఉంటే కానరావు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు బయట, అట్లే ఎవడో కూర్చుంటాడు లోన, ఏ అప్ప ఎండలో ఏంటికి మాట్లాడతారు లోన్ రండి అంటాడు. వాళ్ళకి ఎందుకు ఎండ కానరాలేదు అని వాళ్ళకి గమనం లేదు. మనస్సు దాని మీద ఎండ మీద అంటే శీతోష్ణాల మీద గమనం లేదు, వాళ్ళు మాట్లాడే శబ్దాల మీద వాళ్ళ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు అనేది ఒక ఇంద్రియం పనిచేస్తే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. అర్థమైన చూసేటప్పుడు మాట్లాడేది ఉంటుంది, మాట్లాడేటప్పుడు వినేది ఇట్లుంటాయి అనమాట. ఇవన్నీ ఒకటి పని చేసేటప్పుడు ఇంకోటి పని చేయవు. అయితే మనకు వ్యవహారంలో ఎట్లా కనపడతాయంటే అన్నీ ఒకటితో జరిగినట్లు కనపడతా ఉంటాయి. ఎందుకు కనపడతాయంటే ఇది చక్రం తిరిగినట్లు గర్వం తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒకదాని మీద ఒకదాని మీద స్పీడ్, ఆ స్పీడ్ తిరిగే దాని నుంచి చూసేది కనపడుతుంది, వినేది కనపడుతుంది, మాట్లాడేది అన్ని కనపడతాయి. అయితే శాస్త్రం ప్రకారము ఒక అవయవం పనిచేసినప్పుడు మిగతా 4 పనిచేసేలేదు. అందువలన మనస్సు అనేది పోతేనే అవి పనిచేస్తాయి, లేకపోతే ఊరినే ఉంటాయి అంతే. ఎట్లయితే కరెంట్ ఉంటే బల్బ్ వెలుగుతుంది, కరెంట్ లేకపోతే అట్లా. ఆ విధంగా ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అందువలన దానివల్ల నియమం చేసుకొని అనంతర మనస్సును బుద్ధి అని నిలవలసి, ఇంద్రియాలనేమో మనసులో నిలబెట్టాల, ఈ మనస్సుని నిలబెట్టాల బుద్ధిలో. ఎందుకంటే మనస్సుకు ఒక్కటే పని జరగదు, బుద్ధిని జరిగేది. మనస్సు అంతా ఊరినే అవునా కాదా, కావాలా వద్దా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. సంకల్ప వికల్పాలంటే ఇది చేస్తూ ఉంటుంది. మన బుద్ధి ఏం చేస్తుంది, కావాలంటాడు కాబట్టి అను, అది నిశ్చయం. కాబట్టి బుద్ధి లేకపోతే మనస్సుకు ఏం రాదు. అంతేకాదు మనస్సు బుద్ధిని తెలుసుకోలేదు, అది కూడా గుర్తుపెట్టుకోనండి. మనస్సుకి బుద్ధిని తెలుసుకుంటే యోగ్యత లేదు, ఇంద్రియాలు తెలుసుకుంటే యోగ్యత ఉంది. ఇంద్రియాలకు విషయాలు తెలుసుకుంటే యోగ్యత ఉంది, కానీ మనస్సును తెలుసుకుంటే యోగ్యత దానికి లేదు. ఇట్లా ఒకదానికోటి స్టెప్స్ అనమాట ఇవన్నీ పైకి. కాబట్టి మళ్ళా బుద్ధిని కూడా బుద్ధిలో నిలబెట్టి ఓంకారವನ್ನು జపిస్తా శరీర వాంగ్ మనస్సు గల వేదన గలన్న మీరి. ఈ దేహానికి కానీ మన దీనికి వచ్చినటువంటి వేదనలు అంటే బాధలు, అవి సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, భయం రావచ్చు, క్రోధం ఏదైనా రావచ్చు, ఇవన్నీ వేదనలు అంటారు. వీటికి అతీతమై నిలనింతనవాతరే ఎవడైతే నిలబడి ఉంటాడో శోకమోహాది సంసార దుఃఖమును దాటువను. ఈ అంటే నాది అనే దాని వల్ల వచ్చేటువంటి దుఃఖాన్ని దాటేది అటువంటిది కలుగుతుంది. ಅಧ್ಯಾತ್ಮ ಸಾಧನೆಗಳನ್ನ ಕುರಿತು ವೇದಾಂತಗಳಲ್ಲಿ ತಿಳಿಸುವ ವಿವರಗಳನ್ನು ಮೊದಲು ಸಾಧಕನ ಮನಸ್ಸುಗೆ ತಂದುಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి ఏదైనా వ్యవహారం చేయాలంటే కూడా వ్యవహారంలో కూడా ఈ వ్యవహారం ఎట్లా చేస్తే సరిపోతుందని వ్యాపారం చేసేవాడు దాని మెలకువలు తెలుసుకోవాలా, వ్యవసాయం చేసేవాడు ఆ మెలకువలు తెలుసుకోవాలా, ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఆ మెలకువలు తెలుసుకొని పోతారు కదా. ఇక్కడ కూడా మనం మోక్షం కావాలనే వాళ్ళు ఏం చేయాలప్ప అంటే ఏ సాధన చేస్తే ఏ క్రమంలో చేస్తే సరిపోతాయి అని మొదట తెలుసుకోండి. ಅಲ್ಲ ಅನಂತರ ವೇದಾಂತ ದರ್ಶನಕ್ಕೆ ಅವಿರುದ್ಧವು ಉಪಕಾರವೂ ಆದ ಇತರ ದರ್ಶನಗಳನ್ನು ಮತ ಧರ್ಮಗಳು ಮುಂತಾದ ಮೂಲಗಳಿಂದಲೂ ವಿಷಯಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ ಹೊಂದಾಣಿಕೆ ಮಾಡಿಕೊಂಡು ಅನುಷ್ಠಾನಬೇಕು. అది తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి మళ్ళీ అప్పుడు వేదాంత దర్శనಕ್ಕೆ అవిరుద్ధవు, పరమాత్మ ప్రాప్తికి విరుద్ధం కాకోకుండా ఉండాలి. అది రెండవది. ఉపకారకవు, అది మనకు ఉపయోగపడేటట్ల ఉన్నాయి. మిగతా మతాలు కూడా ఇప్పుడు కేవలం హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, ఇస్లాం ఇవన్నీ ఉన్నాయి కదా మతాలన్నీ. వేదాంతం యా మతానికి సంబంధించింది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వేదాంతం అంటేనే చాలా మంది హిందూ మతం అనుకుంటారు, హిందూ మతం కాదు. హిందూ మతమే వేరే, వేదాంతమే వేరే. వేదాంతం అంటే అందరికీ సంబంధించింది, హిందూ మతం అంటే హిందువులకు మాత్రం సంబంధించింది, మహమ్మదీయ మతం అంటే మహమ్మదీయులకు. ఎట్లుంటది వేదాంతం అందరికీ సార్వత్రికము అంటుంది, ఒకరికి కాదు. కాబట్టి ఇతర మతాల అభిప్రాయాలు మనకు విరోధం కాకూడదు, అవి మనకు ఉపకారకంగా ఉండాలన్నమాట. మత ధర్మగలు ముంతాద మూలగలిందలు, వాళ్ళ మూలంలో ఏం చెప్పినారో దాన్ని తీసుకోవాలా. విషయಗಳನ್ನು సంగ్రహించి ಒಂದಾಣಿಕೆ ಮಾಡಿಕೊಂಡು పొందించుకోవాలి దానిని.
వాళ్ళ దాంట్లో చెప్పినారు. ఇప్పుడు మహమ్మదీయ మతంలో ఇంద్రియాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పినారు. మన దాంట్లో కూడా ఇదే చెప్తాడారు మనోళ్ళు కూడా. శుభ్రంగా పెట్టుకోమని చెప్పలేదు, లేక ఇవన్నీ నిలబెట్టండి అని చెప్తాడారు మనోళ్ళు. ఆ శుభ్రంగా అన్నప్పుడు ఏం చేస్తాడారంటే వాళ్ళు దాన్ని కడుగుతాడారు. దేవుని దగ్గర ముందరంగా వాళ్ళు చెంబు నీళ్ళు తెచ్చుకుంటారు, అంతే కడుగు నీళ్ళు కూడా తెచ్చుకోరు. చెంబు నీళ్ళు తెచ్చుకొని పొంద అద్దేది, కళ్ళన్నీ తుడుచుకుంటేది, చెవులన్నీ తుడుచుకుంటేది, ముక్కంతా తుడుచుకుంటేది, మూతంతా తుడుచుకుంటేది. ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నారు కదా అవయవాల్ని, అట్లా చేసుకుంటూ పోతారు. దాని అర్థం అట్లా కాదు, వ్యవహారాలకు వాటిని పోనీయకుండా చూసుకోవాలా అని అర్థం. అది కన్నులని బాహ్య విషయాలు ఎందుకు పోకూడదు, చెవులు వేరే వాళ్ళ మాట వినకూడదు అని అది పెట్టిండేది. వాళ్ళకి అంతో తెల్లే పాపము. ఎప్పుడైతే పరిశుభ్రంగా పెట్టుకోవాలంటే తుడిస్తే పోతుంది కదా, గలీజ్ ఎవరిని అంటే తుడుచుకుంటే పోతుంది అని. అది కాదు, ఈ వ్యవహారాలు చేసే వాటిని విడిపించాలా అని అది పరిశుద్ధి అనేది. ఇట్లా ఏ మతంలో చెప్పింటారో ఒక్కొక్క దాంట్లో కూడా ఆ విధంగా చెప్పినప్పుడు దాన్ని మనం దీనికి పొందుకొచ్చుకోవాలి, లేదానికి పొందించుకోవాలి దానిని. అది వాళ్ళు చెప్పినట్లని కాదు, వీళ్ళు చెప్పినట్లని కాదు, ఆ విధంగా పొందుపరుచుకొని సంగ్రహించి ఉందానికి మాడకుండా అనుష్ఠానం ఆడి దాన్ని అనుసరించాలా అని. ఇప్పుడు పాతంజలి యోగంలో కూడా అష్టాంగ యోగం అని 8 చెప్పినారు. అయితే 8 వేదాంతం ఒప్పుకోదు, ఒక 5 మాత్రం ఒప్పుకుంటుంది. మిగతా ధారణ, ధ్యానం, సమాధిని వదిలేస్తుంది. అది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ఈ 5 మాత్రమే తీసుకుంటుంది. ఇవి మనకు కూడా ఇప్పుడు చెప్పేది అదే. ఈ యమ నియమాలు, ఆసనం అని చెప్తాడమే ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా మీరు ఎప్పుడు సిద్ధమైనారో మీరు సాధన చేసేటప్పుడు వారి మూలాల్లో మన పరమాత్మ ప్రాప్తికి విరుద్ధం కాకోకుండా అవి మనకు సహాయపడేటట్లా ఉండేటట్లా తీసుకోవాలా. అట్లా తీసుకుంటే ధన్యులైతాము అని చెప్పింది. ಯಾವ ಕಾರಣದಿಂದಲೂ ಸಿದ್ಧಾಂತಕ್ಕೆ ಹೊಂದಗೆಯಾಗದೆ ಸಾಧನಗಳನ್ನು ಯಾವ ಮತದಿಂದಲೂ ఎప్పుడైతే మన పరమాత్మ ప్రాప్తికి విరోధంగా కనపడతాయి చూడండి, ఆ బ్రహ్మదేవుడు నేనేనయ్యానంట అనుకోండి, ఆ బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు మనం వినకూడదు అంటుందని. ఎందుకు అనుభవానికి విరుద్ధం చెప్తే అగ్గి చల్లగా ఉందని బ్రహ్మదేవుడు వస్తే మాత్రమే ఒప్పుకుంటారా? ఆయన వచ్చి నేను బ్రహ్మదేవుడు సృష్టికర్త చూడంతా సృష్టి చేస్తానని 4 సృష్టి చేస్తాడు అనుకోండి, నేను చెప్పినాను కాబట్టి మీరు అగ్గి చల్లగా ఉందంటే మేము ముట్టుకుంటే కాలుతాంది, మేము ఎట్లా ఒప్పుకుంటాం అది? కాబట్టి అనువిరుద్ధమైంది ఎవరు కూడా దాన్ని ಸ್ವೀಕರಿಸದಂడి. ಉದಾಹರಣೆಗೆ ವೈದಿಕ ಮತಕ್ಕೆ ಸೇರಿದ ಕರ್ಮಕಾಂಡದ ಶಾಸ್ತ್ರೀಯ ಸಾಧನೆಗಳನ್ನು ಕೂಡ ತತ್ವದರ್ಶನಕ್ಕೆ ಉಪಕಾರವಾಗಿರುವಷ್ಟಿಗೆ ಸ್ವೀಕರಿಸಬೇಕೇ ಹೊರತು ಕಡೆಯವರೆಗೂ ಸಾಧನೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಕೂಡಬಾರದು. వేదాల్లో చెప్పిండేటివే, శాస్త్రాల్లో చెప్పిండేటివే, వాటిని కూడా మీరు ఎంతవరకు తీసుకోవాలా? అవి మనకు ఉపయోగపడేంత. ఇప్పుడు యజ్ఞము, దానము, తపస్సు అని చెప్తారు కదా, ఇవి కర్మలే. తపస్సులు కూడా ఎంతవరకు తీసుకోవాలి మనము? కోరికలు లేకోకుండా అవి మన పరమాత్మ ప్రాప్తికి వచ్చే వరకు దాన్ని స్వీకారం చేసుకోవాలా. అంతేగాని మేము ఎప్పుడు దానమే చేసుకుంటుంటాము, ఎప్పుడు యాగమే చేసుకుంటుంటాము అంటే కుదరదంటుంది. ఎంతవరకు మీకు అవి అనుకూలమో అంతవరకు తీసుకోండి, అంతేగాని కడా వరకు వేదాల్లో చెప్పినారు కాబట్టి మేము తీసుకుంటామంటే తీసుకుంటే లేదు. ಉಪಕಾರಕವಾಗಿರುವ ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಸ್ವೀಕರಿಸಬೇಕೆ ಹೊರತು ಕಡೆಯವರೆಗೂ ಸಾಧನೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಕೊಡಬಾರದು. ఎందుకంటే ఆ 3 చెప్పినారు, యజ్ఞదాన తప కర్మ తెలియత్తని. కొంతమంది దాన్ని ఇడిచిపెట్టాలా అని అంటారు, కొంతమంది లేదు అంటారు దానిని. ఎందుకు? అవి మనిషిని అంటే బుద్ధిమంతం చేస్తాయి కాబట్టి అంటారు. కాబట్టి ఆ బుద్ధిమంతం చేసే వరకు తీసుకోవాలి మనం. ಇವೇ మనల్ని ಉದ್ಧಾರ చేస్తాయనేకి వీల్లేదు. ವೇದಾಂತದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಸಾಧನೆಗಳಲ್ಲಿ ಶ್ರಮವೆಂಬುದು ఈ నిజವನ್ನು ಹೊರಪಡಿಸುತ್ತದೆ అంటారు కదా. ఆ శమం అనేది ముఖ్యమైనది అనమాట. బాహ్యేంద్ర నిగ్రహం చేయొచ్చు మనం, అంతరేంద్ర నిగ్రహం చేసే చాలా కష్టం. ఎందుకంటే మనస్సు నిలబెడితే అన్ని నిలబడిపోతాయి, ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచన చేసే పని లేదు. అయితే మనస్సు నిలబెట్టుకోకుండా దాన్ని మేము బిగుపట్టినామని కళ్ళకు బట్ట కట్టుకోవడం, చెవులకు దూది పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తే కుదరలేదు ఇవి. కాబట్టి ఆ శమం అనేది, అంతరేంద్ర నిగ్రహం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. శమవెందరే కర్మగల నిలుగడే. కర్మలు అనేటివి రాకూడదు. ఇక్కడ చూసేది, వినేది ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ రాకూడదు. దాంట్లో కేవలము మనస్సు అనేది దాని యొక్క స్వరూపాన్ని విడిచి నిలబడాల. అప్పుడు ఆ శమం అనేది మనకు అలవాటైనట్లు. ಹಾಗೂ ఇంద్రియಗಳನ್ನು ಒಳಮುಖವಾಗಿ ಮಾಡಿ కర్మ సన్యాస ಮಾಡೋದೆಂದೇ అర్థ. కాబట్టి అంతర్ముఖము అని అన్నారు కదా, అంటే ఇప్పుడు మనం అందరం కూడా బహిర్ముఖంగా వ్యవహారం చేస్తాం. అంతర్ముఖం అనేది మన దగ్గర లేనే లేదు. ఎక్కడో వేదాంతులు మళ్ళీ ఎవరైనా మహాత్ములు ఉంటే వాళ్ళు చేస్తాండొచ్చు, మిగతా వాళ్ళందరూ బహిర్ముఖంగానే ఉండం. అయితే ఆ బహిర్ముఖాన్ని విడిపెట్టి అంతర్ముఖం చేయాలా అంటే ఈ ఇంద్రియాలన్నీ లోని పంపేయాలని అర్థం కాదు ఇక్కడ. ఎప్పుడైతే మీరు అంతర్ముఖపరిచినారన్నట్లయితేనే ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, నేననేవాడు ఉండడు. అది దాంట్లో వచ్చేది. అంతర్ముఖం చేయాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే
నేర్పించింటారు కదా మనస్సులో ఏమేమి చేయాలి మీరు అంతర్ముఖం అంటే విషయాలను ఇంద్రియాల్లో నిలబెట్టాలా, ఇంద్రియాలని మనసులో నిలబెట్టాలా, మనస్సును బుద్ధిలో నిలబెట్టాలా, బుద్ధిని అహంకారంలో నిలబెట్టాలా, అహంకారాన్ని ఆత్మలో నిలబెట్టాలా అనేది అంతర్ముఖం. ఇది కంఠపాఠం చేసుకుంటేది మనసుతో చేసుకుంటూ పోయేది. ఎట్లా పొందుతుంది ఇది? కంఠపాఠం చేసి చెప్పేది కాదు ఇక్కడ, అది అనుభవంలోకి రావాలా. విషయాలు అవి స్వతంత్రంగా లేవు, అవి కేవలము మనస్సు యొక్క వ్యవహారంతో, ఇంద్రియాల యొక్క వ్యవహారంతో జరుగుతుంటాయి. ఇంద్రియాలు లేకపోతే, కన్ను లేకపోతే రూపం ఏడుంది? కాబట్టి ఈ విధంగా దీని యొక్క వ్యాపకత్వమే అది అని ఇట్లా ఒక్కొక్కటి గుర్తు పెట్టుకొని దానిని తీసేసుకుంటూ రావాలన్నమాట. అది అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడు అంతర్ముఖం అంటేనే తనలో తాను నిలబడేదే అంతర్ముఖం. అది ಹೀಗಿರುವುದರಿಂದ ತತ್ವದರ್ಶನ ಕಾಲಕ್ಕೆ ಸಾಧನಕ್ಕೆ ಶಮದಮಾದಿ సంస్కృతవాద శమము దమము అంతరేంద్రియగ్రహము బాహ్యేంద్రియగ్రహము సంస్కరింపబడింది అంటే వీటి పనులు వదిలినాయని. ఇప్పుడు పాలను సంస్కరించినామంటే ఏం చేయాలా? కాగబెట్టాలా అని అర్థం, అంతే. ఏం లేదు, పచ్చిపాలు తాగకూడదు. సంస్కారం అంటే కాగబెడితే తాగితే సంస్కారమైనట్లు. అవి అట్లా ఇవి కూడా ఏమి వీటి పని ఇటు పెడితే సంస్కారం పొందినాయి అని. అంతఃకరణ వందిద్దరే సాకు, ఆ లోన సాధనం అది అంటారు. దాన్ని కూడా 4 ఉన్నాయి దాంట్లో. అంతఃకరణం అని మనసు కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఊడికొట్టినాక అంతఃకరణం అంటే లోని సాధన పోనేది, అంతే. ఆ విధంగా తీసుకోవాలి. ఉಳಿದ ಎಲ್ಲ దైహిక కర్మ, దేహంతో చేసే కర్మ, ప్రాణకర్మ, ప్రాణంతో చేసే కర్మ, ఇంద్రియ కర్మలు ఎల్లవన్నూ, ఇంద్రియాలతో చేసే కర్మలన్నింటినీ కై విడువదే లేస్, వాటినన్నీ విడిచిపెడితేనే మంచిది. అది దాంట్లో జరిగేటువంటి విషయం అనమాట. హీಗೆ ಯಾವನು ಯೋಗಾರೂಢನೆನಿಸುವನೋ, ఎవడిట్లా యోగాన్ని అధిరోహిస్తాడో అంతవనే అధ్యాత్మ యోగಕ್ಕೆ అధికారి ఆగవను. అటువంటి వాడు మాత్రమే పరమాత్మత్వాన్ని తెలుసుకునేకి అధికారి అవుతాడు. ಅವನು అధ్యాత్మ యోగವನ್ನು నిరాటంకವಾಗಿ ಮುಂದುವರಿಸಬಹುದು. ఈ అధ్యాత్మ యోగాన్ని నిరాటంకంగా జరగగలుగుతాడు. అదే అధ్యాత్మ యోగం అంటే ఇంతే. అధ్యాత్మ యోగం అన్నా, మనోనిగ్రహం అన్నా, ఇంకో నిధిధ్యాసన అన్నా, ఇంకోటి చిత్త నిరోధం అన్నా, ఈ 4 కూడా ఒకటే వస్తాయి అన్నమాట. కాబట్టి వేరు వేరే పదాలు ఏమేమి ఉంటాయి, అయితే వ్యవహారం మాత్రం అంతా ఒకటి ఉంటుంది. ఈగిన కాలದಲ್ಲಿ మరి ఇప్పుడు మనకైతే ఎట్లుందప్ప అంటే ಯೋಗಾಭ್ಯಾಸಮು, ಪ್ರಾಣಾಯಾಮము, ಸಮಾಧಿ ಮುಂತಾದ ಸಾಧನಗಳನ್ನು ಜನರಿಗೆ ಕಲಿಸಿಕೊಡುವ ಗುರು ವೃಂದದವರು ಇರಿದ್ದಾರೆ. గురువులు దండికి తయారైనారు. అబ్బా మేము యోగాభ్యాసం, యోగా క్లాసులు పెట్టుకుంటాం రాండి అనేవాళ్ళు, ఇంకా ప్రాణాయామం చేస్తామనే వాళ్ళు పెట్టుకుంటారు, సమాధులు పెట్టుకుంటే కూడా గురువులు పెట్టుకుంటారు అందరూ. దీనికంతా ಕೆಲವು కడగలಲ್ಲಿ ఇంత యోగా తరగతిಗಳು ನಡೆಯುತ್ತವೆ. కొన్ని చోట్ల తరగతులు కూడా పెట్టుకొని, పాఠశాలలుగా పెట్టుకొని కూడా నడుపుతూ ఉంటారు. అనేకరు ఇವುಗಳ లాభವನ್ನು పడి జనమంతా కూడా దీని లాభాలను కూడా పొందుతూ ఉన్నారు. ಆದರೆ ಈ ಯೋಗಾಭ್ಯಾಸದಲ್ಲಿ చిత్తశుద్ధి ಎಂಬ ప్రయోజనం గౌణವಾಗಿರುತ್ತದೆ అంటాడు. అంటే చిత్తశుద్ధి అనేది ఉండలేదు అని, ఉన్నట్లు ఉంటుందంట, అంతే. గౌణం అంటే ముఖ్యం కాదు అని. వాళ్ళకంతా ఏమి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది అని ఇవి వస్తాయి. దీంట్లో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి పరమాత్మ తెలుసుకునేకి లేదు. ఇవి దీనిలోకి వచ్చింటుంది అని. అందువల్ల ఇక్కడ ఏమంటే చిత్తశుద్ధి అనేది గౌణము అని, అంతే. బయటకేం కనపడుతుంది, వాళ్ళు కూడా ఏం అడగరప్ప అన్నట్టు. లోని కోరికలు ఉంటాయి కదా, ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ బాగుంటుంది, మాకు రోగాలు రావు, ఇవన్నీ ఉంటాయి కదా. మెడిటేషన్ అనేది. ఇంకా కాయలుగలను వాసి మాడుకోలేవదు, రోగాల్ని ఇవే సాలీలకే పోయేది ఎందుకప్ప అంటే దీనిలో పోగొట్టుకోవాలని. సరే, రోగాలు పోగొట్టుకుంటారు, ఆరోగ్యం ఏం చేయాలనుకుంటారు, తిరుగుడు తాకుడు బతకాలనే దానికి బతకాలని, అంతే. వేరే ఏమి పరమాత్మ కోసం చింత చేస్తామనే మాట లేదాడ, అది వచ్చలేదు. ಅಥವಾ తడగట్టువదు, ఈ కాయలాలు నిలబెట్టుకునే శక్తి. మానసిక గొందలವನ್ನು సహించుకోలేదు, మనసులో అల్లకల్లోలం అయితే అంటారు చూడ. కొంచెం సేపు ఆడికి పోతే చూడప్ప ఈ మనసులో ఉండేటువంటి అల్లకల్లోలం తగ్గుతుంది, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇది ఉంటుంది అని అంటారు. అంతవరకే దానికి కావాల్సిండేది. తాత్కాలికవాద శక్తిని సంపాదించుకోలేవదు. తాత్కాలికమైన ఎట్లయితే ఆకలైతే పూ తింటామంటారు చూడ, అంతే. ఆ విధంగా సంపాదించుకునేది. ಅಥವಾ ಕೆಲವು పవాడగలను ప్రదర్శించి, ఇంకా కొంతమందికి ఏమైతాయి, ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లల్లా కూడా కొన్ని సిద్ధులు దొరుకుతాయి. ఆ సిద్ధులు దొరికితే అవి ఉపయోగించక మొదలు పెడతారు వాళ్ళు. మనకి అవి సంతోషంగా, దేవుడు స్వామిది ఇచ్చాపా ఆటికి పోకపోతే ఎట్లా అని. ఆ స్వామి ఇచ్చిన స్వామికి మరణం తప్పలే, తీసుకునేవానికి తప్పలే. ఇంకెట్లా భయం పోయిందే వాళ్ళకి, వాళ్ళకి భయం పోలే, మనకి భయం పోలే. మరి ఆ సిద్ధితో ఏమొచ్చింది అని. ఇప్పుడు స్వామి దగ్గరికి పోతే ఏమి ఇస్తాడు, హైయెస్ట్ ఏమి ఇస్తారప్ప, ఓ బంగారు ఉంగురం ఇవ్వచ్చు, అంతే కదా. మాక్సిమం అంతే. లేదంటే ఏటేటో రూపాయి బిల్లులా బంగారమేనా, బంగారు కథ ఇచ్చిపెట్టు. నెక్స్ట్ ఇంత విభూదనో లేకపోతే ఇంత ఫోటోలనో ఇట్లాంటివి ఇస్తారు అన్ని. అవును,
భగవంతుడు మనకు అవన్నీ ఇచ్చినాడు కదా ఇంతకు ముందే. బంగారు మన ఇంట్లో లేదా? మరి ఆయన గురించి ఆపోతాను మాట్లాడినారా మీరు? సంపాదించిన తల్లిదండ్రులు పక్క పెట్టేసినారు, వీళ్ళ మీద మాత్రం పోయి స్వామి సామాన్ అంటారు కదా. దానికి అధిపతులు ఎంతమంది ఉన్నారు? భూమి, సూర్యుడు, ఇవన్నీ కలిస్తే వచ్చిండే సరుకులు అవి. ఆయన ఇచ్చినాడంటేనే ఆయనకి. అట్లా ఈ పవాడన పరిచి యోగద మహిమను ప్రచారం ఆడవదు, వాళ్ళు దాన్ని ప్రచారం చేసేది అనమాట. దానికే జనం అంతా కూడా మరలు కొన్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే 99.9 మంది వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వేదాంతానికి వచ్చేది 0.1 వాళ్ళే వచ్చేది. అట్లా విభూతులు ఉన్నాయంటే ఏటికి పోతాడారా అంటే పలానా స్వామి దగ్గరికి. ఏంటికి పోతారంటే ఆడు విభూతులు ఉన్నాయి అంటే వీళ్ళకొక్కరికే దయాదాక్షిణ్యాలు చేసి ఇచ్చినట్లా అని మీరంతకేం పనికిరారు, మాకు మాత్రం ఇస్తాడు చూడని చెప్పేకి ఇది. తర్వాత ఇష్టప్రాప్తి, ఏది కావాలంటే అది ಪ್ರಾಪ್ತಿ ಆಯ್ತದನಿ. ಅನಿಷ್ಟ ಪರಿಹಾರಗಳನ್ನು ಭಕ್ತರಿಗೆ ಉಂಟು ಮಾಡಿಕೊಡುವುದು. ಹೀಗೆ ಬೇರೆ ಬೇರೆ ಉದ್ದೇಶಗಳೇ ಇಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿರುವವು. ఇక్కడ మిగతా చోట ఈ యోగ సాధనలు చేస్తున్నారు చూడండి, యాదది ప్రాణాయామము ఇవన్నీ చేస్తున్నారే, వాళ్ళకంతా ముఖ్యమైనవి ఏమప్ప అంటే పరమాత్మ ప్రాప్తిగా చేస్తాండి. అది ఇప్పుడు మనం చెప్పిన లిస్టును చూడు, ఈ లిస్టు కోసమే వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు దీనిలన్నింటినీ కూడా. అనేకరింత యోగ పాఠಗಳನ್ನು ಕಲಿತು చాలా మంది ఇటువంటి యోగ పాఠాలను నేర్చుకొని అనంతర కై బిడువదు ఉంటూ మళ్ళీ ఇడిచిపెట్టేది కూడా ఉంటుంది. కొన్నాళ్ళు పోతారు, ఏమో పోయి మధ్య ఇడిచిపెట్టినవి అంటే ఏమో లేవు, అప్పుడు అనుకుంటూ పోయింటి ఇప్పుడేమో వద్దులేండి అంటారు అనమాట. ಮತ್ತೆ ಕೆಲವರು ಅದನ್ನು ದೂಷಿಸುವುದು ಉಂಟು, మళ్ళా తిట్టే దాన్నే. మొదటి ఎవరు పోయమంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు తిట్టమండ్రి. ಇವಕ್ಕೆಲ್ಲ ಕಾರಣವೇನೆಂದರೆ ಯೋಗಕ್ಕೆ ವೇದಾಂತದ ಹಿನ್ನೆಲೆಯಾಗಲಿ ವೇದಾಂತವು ತಿಳಿಸಿಕೊಡುವ జీవన్ముక్తి స్వరూప జ్ఞానమాగలి ఇల్లదే ఇరువదే ఆగిదే. ఇన్ని అనర్థాలు ఎందుకు కలుగుతాయప్ప అంటే వీటి వలన ఏమి ప్రయోజనం ఉంది అని తెలియకోకుండా ఆ పరమాత్మ ప్రాప్తికి ఉపయోగించకపోతే ఇవే అన్ని అనిష్టాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అది లక్ష్యం అదే ఉండింటే, పరమాత్మ ప్రాప్తికే వీటిని చేస్తాడం అనే లక్ష్యం ఉండింటే దానిలే మనం. అది లేదు, లౌకిక వ్యవహారాల కోసం ఉపయోగించకపోయినాము, అవి జరగవు, కొన్నాళ్ళు జరుగుతాయి. చెప్పినాం కదా, ఎవరికి సిద్ధులు లేవనేది కాదు, సిద్ధులు సత్యమే. అయితే ఎంతవరకు ఉంటాయనేది బాగా గుర్తు కొట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే నీ దగ్గర దుడ్లు ఉండే వరకు దానం చేస్తానే ఉంటావు, అయిపోయినా గ్యాటం చేస్తావు నువ్వు. ఇట్లా చివరికి ఎప్పుడు భంగపడతారంటే ఇదే. మొదటంతా జరుగుతుంది, వాళ్ళది ప్రచారం కూడా అయి ఉంటుంది, తర్వాత ఆ సిద్ధి తగ్గిపోతుంది. ఇప్పుడు సిక్కిపోతారు చూడండి, ఇట్లా సిక్కిపోతారు, జనం సెట్లకి సిక్కుతారు. ఇవ్వద్దు, జనంలోకి సిక్కినాక ఇంకేటికి పోతారు బయటికి ఇప్పుడు. అది అందుకే మనం కూడా కొన్ని విషయాలు బాగా ఆచారంలో చూసుకుంటూ పోతాడాలన్నమాట. ఊరినే గుడ్డి నమ్మకంగా పోకూడదు, ఎక్కడంటే అక్కడ పోకూడదు. మంచి స్వీకరించండి, దాంట్లో తప్పేం లేదు. అయితే ఆ విభూతుల మీద మోజు పుట్టకూడదు. ఇప్పుడు సూర్య భగవాన్ కంటే విభూతులు ఎవడిస్తాడా? వాయువు కంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు ఎవడు ఉండాలా మీకు? ముఖ్యం ఎవరికి? సర్వ ప్రాణులకి. మరి ఆయన ఎవరి గురించి మాట్లాడారు కదా మీరు? ఉదాసీనం అంటే దీనికేముదా? దీనికి నువ్వు నాకు ధరే కావాలని పోతే మాత్రం, పరిగెత్తిపోతే మాత్రం ఏమైతుంది? కాబట్టి ಅದರಿಂದ ನಿಜವಾದ ಯೋಗವು ಈ ಯೋಗಾಭ್ಯಾಸಗಳಿಗಿಂತ ಬೇರೆಯಾಗಿದೆ. ఇప్పుడు ఈ పాతంజలి యోగంలో చేసి చెప్తాను, ఇంతవరకు మనం చెప్పినాం కదా ఇవన్నీ. వాటన్నిటికంటే కూడా ఇప్పుడు మనం చెప్పేది వేరుగా ఉంటుందన్నమాట. ఏమనేది? ఏనే ఆగలి సాధకని యోగి యాగం ముంచే. కాబట్టి ఏమన్నా ఎట్లా ఉండలేండి, మీరు యోగులు కావాలంటున్నారు కదా, దానికి ముందు ఏం కావాలా? కర్మయోగి ఆగಬೇಕು అంటుంది. అది సిద్ధమైందా మీకు? చూడాలి మొట్టమొదట. అంటే కర్మలను చేసే సమకాలంలో నేను చేస్తాననే ఆసక్తి, ఫలాన్ని కోరుకోకుండా భగవదర్పితం చేసి రాగద్వేషరహితంగా చేసే శక్తి ఉండాలి. అది కర్మయోగి. అదైనాక ధ్యానయోగం వస్తుంది, భక్తి అన్ని వచ్చేస్తాయి. కానిక ఇప్పుడు కళ్ళు తెరిచినాక చూడాలనే పని లేదు, కళ్ళు తెరిచినాక అన్ని కానొస్తాయి. కళ్ళు తెరిచి చూడండి అంటే ఏంటి? తెరిచినాక కానొస్తాయి, చూసేది ఎడుతుండదు ఇక్కడ. అట్లా కర్మయోగి అయిన వెంటనే నీకు అన్ని వచ్చేస్తాయి, దాంట్లో ఏ ములాజీ లేదు. అందుకోసమే భగవద్గీతలో మొట్టమొదటి చెప్పిండేది అదే. మంద మధ్యమాధికారులు అందరికి కూడా కర్మయోగమే, నెక్స్ట్ ఉపాసన, నెక్స్ట్ జ్ఞానం. ఇట్లా 3 భాగాలు విభజించి చెప్పినారు. కర్మయోగము లేకుండా ఉపాసన దక్కేకలేదు, జ్ఞానము దక్కేకలేదు. అట్లా ఏ ఒక్కటి కూడా ఆ మెట్లో ఒకదానికోటి ఎక్కినవానికే దొరికేది. మనం అనొచ్చు, వాళ్ళేమి ఈ జన్మలో కర్మయోగం చేయలేదు, ఉపాసన చేయలేదు, వాళ్ళకి జ్ఞానం ఎట్లయితే వెనక జన్మల్లో చేసుకొని వచ్చింటారు వాళ్ళు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడే అధికారం లేదు మనకి. కాబట్టి
ಅದರಿಂದ ನಿಜವಾದ ಯೋಗಾಭ್ಯಾಸಕ್ಕಿಂತ ಬೇರೆ ಇದೆ. ಏನೇ ಆಗಲಿ ಸಾಧಕನ ಯೋಗಿ ಆಗುವ ಮುಂಚೆ కర్మయోగి ఆగువ ముంచే. ఇప్పుడు ధ్యాన యోగం వచ్చేదానికి ముందు కర్మయోగి కావాలన్నారు. ఇప్పుడు దీనికి కర్మయోగం ముంచే శాస్త్రజ్ఞాని ఆగోಬೇಕು. శాస్త్రం తెలిసి ఉండాలి నీకు. ఎందుకు గాను మనం ఇవన్నీ చేయాలి, కర్మయోగం ఎందుకు చేయాలా, ధ్యానయోగం ఎందుకు చేయాలా అనేది శాస్త్రజ్ఞానం ఉండాల. ఇప్పుడు ఈ ఊరికి రావాలంటే మార్గం తెలిసి ఉండాలి కదా. ఎట్లా పోతే ఉత్తరానికి పోతే వస్తుందా, దక్షిణానికి పోతే వస్తుందా, ఎట్లా పోతే వస్తుంది, బస్సుల్లో పోతున్నా నడకలో పోల్సిందేనా అని ఇట్లాంటివి తెలుసుకోవాలి కదా. ఇది శాస్త్రజ్ఞానం అంటారు. కాబట్టి ఆ కర్మయోగం చేసేదానికి మొదలు శాస్త్రజ్ఞానం కావాల. ಶಾಸ್ತ್ರಜ್ಞಾನವಿಲ್ಲದೆ ಯಾವ ಕರ್ಮವೂ ಯೋಗವು ಸಿದ್ಧಿಸುವುದು ಇಲ್ಲ. ಶಾಸ್ತ್ರಜ್ಞಾನ లేకుండా కర్మయోగం సిక్కదు, శాస్త్రజ్ఞానం ఏది సిక్కలేదు. ಈಗ శాస్త్రజ్ఞానక్కాగలి అనుభవపక్కాగలి కేవలం శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా దాన్ని అనుభవపూర్వకంగా పొందే కూడా దాన్నే థియరీ ప్రాక్టికల్ అంటాం. థియరీ అంటే ఉన్న వినేది, ప్రాక్టికల్ అంటే మనం చేసేది. కాబట్టి అట్లా చేసేదానికి గాని అనుభవాన్ని పొందేదానికి గాని యావన గమనವನ್ನು కొడదే, దాని మీద లక్ష్యం పెట్టుకోకుండా అవివేకపూర్వకంగా అభ్యాసం ఆడవను. వివేకం లేకుండా అభ్యాసం చేసినట్లయితే అవను ఖండిత గురిముట్టలారను. వాడు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరడం అంటే ఆత్మస్వరూపం వచ్చేదానికి. వానికి శాస్త్ర జ్ఞానము లేదు, అనుభవ జ్ఞానము లేదు. ఎట్లా పుడతాడు వాడు? పొందడానికి వీల్లేదు. అనేక సాధకుడికి వేదాంత జ్ఞానం ఎటుకదే ఇరుವುದಕ್ಕೆ ఇదే కారణం ఎన్నಬಹುದು. చాలా మందికి ఈ శాస్త్ర జ్ఞానము లేదు, కర్మయోగము లేదు, ఏమీ లేదు. మాకి భగవంతుని తెలుసుకోవాలప్ప. మేము వింటాడాం కదా, దీన్ని వింటాడారు. ఏం చేస్తావు? మొదటి యోగం కర్మయోగం ఉందా మన దగ్గర? నేననే అహంకారం 100% దగ్గర, అది 100% ఉండాలా. యాడు చూసినా నేనంటే ఏమనుకున్నావు అనేది ఎవరికి ఏడన్నా పోండి అనేది ఇత అన్ని మిందేసుకొని పోతాండి. అదే ఇంక నీకెప్పుడు పరమాత్మ దొరుకుతాడు? అదే అడ్డమైంది మనకి. ఆ నేననే అహంకారమే, నాదనే మమకారమే మనకు అడ్డము. ఆ రెండు విగదీసినా అంటే అప్పుడే పరమాత్మ స్వరూపం. మళ్ళా ఎప్పుడో ఎక్కడో వస్తుందని అర్థండి. అవి ఊడిపోవడము, ఇవి రావడం. అందుకే మన సుషుప్తిలో ఆ నేను నాదనేది లేకుండా పోతుంది. కాబట్టి మన స్వరూపంలో మనం ఉండం. అది అనుభవం. అది అవును కదా. భగవంతుని కూడా శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అని భగవద్గీతలో చెప్పినాడు. ఎందుకు ఒకదానైనా ఒకటి, ఒకదానైనా ఒకటి చేసుకోవాలి, ఒకదానికంటే ఒకటి ఎక్కువ, ఒకదానికంటే ఒకటి ఎక్కువ అని చెప్పినాడు అనమాట. ఈ విధంగా శాస్త్రజ్ఞానం కంటే కర్మయోగము, కర్మయోగం అంటే ధ్యానయోగము, ధ్యానయోగం అంటే భక్తి యోగము అని ఇట్లా ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ వచ్చినాడు. కాబట్టి ಆದರೆ ಕೆಲವು ಸಿದ್ಧರಾದ ಮಹಾಪುರುಷರು, కొంతమంది సిద్ధులైన మహాపురుషులకి యావ శాస్త్రజ్ఞం ఇల్లు తిరగదు. వాళ్ళకి ఆ శాస్త్రజ్ఞం అవసరం లేదు. ఇప్పుడు రమణ మహర్షికి ఏం చదివినాడు బుక్కులు అంటే ఏం బుక్కులు చదివినాడు? ఆయన ఏం బుక్కులు చదవలేదు. అవన్నీ వెనక ముగిసిపోయినాయి. అవన్నీ ఈ జన్మలో అవసరం లేదు అవన్నిటికీ. ఆ విధంగా ಅವರಿಗೆ ಓದು ಬರಲಿಗೆ ಬಾರದೇ ಇರಬಹುದು. వాళ్ళకి చదువు వచ్చిండే లేదు, రాసేకి వచ్చిండే లేదు. అంతవరే ಹಾಗೆ తాను ఆగబోయేది ಎಲ್ಲಾ సాధకులు తెలియదు. తప్పు. ఏం వాళ్ళు చేయలేదు కదా, ఏం మనం మాత్రం చేసేది ఏముండదు. ఏం కర్మయోగం చేసినారా వాళ్ళు? ఎవరైనా గురువుల దగ్గర నేర్చుకుంటారా? వాళ్ళకి ఎవరు గురువులు లేరు కదా, వాళ్ళే గురువులు అయినారు డైరెక్ట్ గా. మరి అట్లా తప్పుడు మనం ఎందుకు కాకూడదు అట్లా? ఇప్పుడు అట్లే కొన్ని వేదాంత వాక్యాలు వినేది, సన్యాసులు బట్టలు వేసుకునేది, మేము చెప్తామనేది పోయేది వేదాంతానికి. ఏమేమి తక్కువ మాటలేమో అందరూ చెప్తాం. ఎవరు తక్కువ కాదు దీంట్లో. మాటలు అందరూ నేర్చుకోవచ్చు. మాటలు నేర్చుకుంటే ప్రధానం కాదు, కావాలా ఆచరిస్తే అప్పుడు సరిపోతుంది. చెప్పేది ఏం లాభం లేదు. ಅಂತೂ ವೇದಾಂತ ಜ್ಞಾನದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಯೋಗ ವಿಜೃಂಭಿಸಿದಾಗ పూర్వకాలದ భరద్వాజ ఋషులంతే సాధకును కృతార్థనాగబల్లను అంటాడు. ఎప్పుడైతే ఈ వేదాంతానికి వచ్చినప్పుడు యోగం యొక్క విజృంభణ జరిగిందంటే, కర్మయోగం కానీ, ధ్యానయోగం కానీ, భక్తి యోగం ఇవన్నీ విజృంభించినాయంటే, పూర్వకాలದ భరద్వాజ ఋషులంతే. భరద్వాజ ఋషులు అంటే ఎవరు? రామాయణంలో వస్తాడు. ఆశ్రమంలో సాధకును కృతార్థనాగబల్లను. ఆ విధంగా కృతార్థలేక మనకు కూడా ఉంది. ఈ భరద్వాజుడు వీళ్ళు ఉండారే, వీళ్ళకి అన్ని లభ్యమవుతాయి. అయితే వాళ్ళు దేనిని ఉపయోగించుకోరు. వాళ్ళకి అనిమాది అష్టసిద్ధులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా దేవతలు వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా అతి సత్కారం చేస్తారు. రాజులు వచ్చారంటే వాళ్ళకి కూడా అతి సత్కారం చేస్తారు. మరి అట్లయితే దిన్ను తినేదానికి ఏమైనా వాళ్ళు చేసుకుంటారంటే చేసుకోరు. మళ్ళీ కింద ఏడన పడినటువంటి కాయగడ్డలు ఇట్లాంటి మరి ఎందుకు అట్లా చేసుకుంటారు వాళ్ళు? మనమైతే ఇడిసామా? లేని దానికి తనలాడుకొని వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి పోరాడతాం ఇట్లా దానికి. అయితే వాళ్ళు అట్లున్నా కూడా దాన్ని వాడుకోరు. ఎందుకంటే అవన్నీ కూడా నశ్వరము, కేవలం మిథ్య అని వాళ్ళకి అనుభవంలో ఉంది. మరి ఏది సత్యము? పరమాత్మ స్వరూప సత్యం. కాబట్టి దానికోసం మనం జీవనం చేయాలా అని దానికోసం వాళ్ళు జీవనం చేస్తారు. అంతేగాని తినేదానికి, వ్యవహారం చేసేదానికి వాళ్ళ జీవనాన్ని ఉపయోగించుకోరు.
ಭರದ್ವಾಜರಿಗೆ ಇದ್ದ ಸಿದ್ಧಿಗಳು ಎಂತವು ಎಂದರೆ, ఆయనకున్న సిద్ధులు ఎటువంటివప్ప అంటే రామాయణದಲ್ಲಿ కాಣಬಹುದು. రామాయణದಲ್ಲಿ అయితే ఆయనకు అది తెలుస్తుంది, ఆయనకి ఎన్ని విభూతులు ఉన్నాయి, ఎన్ని సిద్ధులు ఉన్నాయి అనేది అది తెలుస్తుంది. ಆದರೆ ಅವರ ವೇದಾಂತ ವಿಜ್ಞಾನವು ಆ ಸಿದ್ಧಿಗಳನ್ನು ಮೀರಿದ ಸ್ವತಃಸಿದ್ಧ పదవి. ఈ సిద్ధులన్నిటిపైకి అతీతమైనది ఈ వేదాంతం యొక్క సమస్య. ఆ సిద్ధులన్నీ పొందినారు, మరి నాటి సాధించుకోవాలి కదా అంటే ఈ వేదాంత జ్ఞానం, నేను పరమాత్మ స్వరూపుడు అనే అనుభవ విజ్ఞానమే ఆ సిద్ధిಗಳನ್ನು మీరిದ స్వతసిద్ధ పదవి. ఆ పదవికి ఎవరు ఉపయోగలేదు. ఇట్లా సిద్ధులు ఎన్నున్నా కూడా అన్ని ఇక్కడ ఉండాల్సిందే, పైకి ఉపయోగపడవు. అవి ఉపయోగించుకుంటే పనికి వస్తుంటాయి. అయితే ఇది అట్లాది కాదనమాట, స్వతసిద్ధమైనటువంటిది, వేరే దానితో సంపాదించేది కాదు. ಹೀಗಿರುವುದರಿಂದ ಈಗ ಉಪನಿಷತ್ತಿನಲ್ಲಿ ತಿಳಿಸುವಂತೆ అధ్యాత్మ యోగವನ್ನು ಮಾಡುವ క్రమವನ್ನು అర్థಕೊಳ್ಳೋಣ. కాబట్టి ఈ యోగాల యొక్క ప్రభావం ఎట్లెట్లా ఉంటుందని అంతా చెప్పి మరి దీన్ని మనం ఎట్లా అభ్యాసం చేయాలా. ಶ್ವೇತಾಸ್ತ್ರ ಉಪನಿಷತ್ತಿಗೆ ಶ್ರೀ ಶಂಕರ ಭಗವತ್ಪಾದರು ಬರೆದಿರುವ ಭಾಷ್ಯವೊಂದು ಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವ ಗ್ರಂಥದಲ್ಲಿ ಹೀಗಿದೆ. ఇప్పుడు శంకరాచార్య దీనికి రాయలేదు. చూడు మరి ఏం చెప్తాడు. శంకర భగవత్పాದರು ಬರೆದಿರುವ రాసియున్న భాష్యವೆಂದು ప్రసిద్ధವಾಗಿ గ్రంథದಲ್ಲಿ హీಗಿದೆ. ఆ భాష్యాలో రాసిండే ఉంది, దీన్ని రాయకపోయినా కూడా అందుకే భగవద్గీతలోనే ఉంది. భగవద్గీతలో ఉన్నాయన్నమాట అవన్నీ. నేను చూసినాను, మొన్న చూసినాను. ఏడాది చూడు శ్వేతాస్త్ర ఉపనిషత్తు అని హెడ్డింగ్ ఇచ్చేస్తారు, కొటేషన్స్ అన్ని. అయితే ఆయన ఏం రాయలే, ఆయన రాసిన భాష్యాలన్నింటిలో కూడా దీన్ని చూపించినాడు. తస్మాత్ ప్రథమం యజ్ఞాదనుష్ఠానం, తత ప్రాణాయామాది, తత సమాధి, తతో వాక్యార్థ జ్ఞాన నిష్పత్తి, తత కృతకృత్యత. దీంట్లో ఈ క్రమం ఇప్పుడు చెప్పిండే క్రమాన్నే చెప్పిండేది ఆయన శంకరాచార్యులు. ఏమని, ఈ వాక్యದ అభిప్రాయం ಏನೆಂದರೆ ಸಾಧಕನು ಮೊದಲು ಯಜ್ಞ ದಾನ ತಪಸ್ಸು ಮುಂತಾದ ಶಾಸ್ತ್ರೀಯ ಕರ್ಮಗಳನ್ನು ఈశ్వరార్పణ బుద్ధిಯಿಂದ అనుష్ఠించಬೇಕು. కర్మయోగం ఇది. ఆ విధంగా అనంతర చిత్తశుద్ధి ఆదంతెల్ల మన మనస్సు కోరికల నుంచి ఎంత విడుబడుతుందో అప్పుడు ఆ విధంగా సాధన ప్రాణాయామాలను కైగొల్లಬೇಕು. అప్పుడు యంత్రాంగ సాధనలు పనిచేస్తాయి. ఎంతవరకు బహిరంగంగా మన ముఖాలు ఉన్నాయో అంతరంగంగా పోయేకు వీలే కాదు. చూడండి, ఇప్పుడు కానీ మీరు కూర్చొని చూడండి, ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, ధ్యానం చేసే కూర్చొని చూడండి ఇంట్లో పోయి, మనసు శాటికి పోతుంది అని ఆలోచన చేయండి. మీరేం కష్టపడద్దండి దీనికంతా. ఎందుకు ఆడు నిలబడదు అని మనం బాకీ విషయాలు ఇడిచిపెట్టలేదు. ఎప్పుడు ఆడిపోయి కూర్చుంటే మాత్రమే ఆడిపోతుంది. అది ఈడెందుకు కూర్చుంటే అక్కడ బయట దండిగుండే పదా అని వేపుతా ఉంటుంది అనమాట. అందుకోసమే మనం మొదటి తయారైపోతే ఆడు కూర్చుంటానే ఇంక అవేం చేయదు. ఇంకా ఎందుకు, నీకే తెలిసిపోయింది ఇవి పనికి రావు అని తెలిసిపోయినాయి. ఇంక దానికి ఎందుకు పోతుంది మనస్సు, పోయలేదు. కాబట్టి అనంతర సమాధి అందరే మనస్సమాధానం దొరకవదు. సమాధి అంటే అదేం పెద్ద క్వశ్చన్ కాదు. అది మనస్సు అనేది కృంగిపోయేది కానీ లేకోకుండా ఉండాలి. అది సమాధి అంటే. ఆనందం అంటే కూడా అదే. మళ్ళా ఆనందం అంటే కొత్తదనుకోద్దండి. ఆనందం అన్నా, సమాధి అన్నా, ఆత్మ అన్నా, యావన్నా కూడా జరిగే వ్యవహారాల యందు మనస్సు ఉబ్బిపోయేది కానీ కృంగిపోయేది కానీ లేకుండా ఉంటే పరమాత్మ స్వరూపం. అదే ఆనంద స్వరూపం. వీళ్ళేమనుకుంటారు, ఆనందంగా ఉండాలంటే విషయాలు సంపాదించుకోవాలనుకుంటున్నారు. సంపాదించుకున్నంతలో వికారాలు ఎక్కువైతాయి. మనస్సు యొక్క వికారాలు. ఏదో ఒకటి కావాలని కోరుతాడు. సరే అప్స్టేర్ కట్టేయాల, అప్స్టేర్ కట్టిస్తే దాంట్లో ఉత్తు కట్టిస్తారు, మాడి కట్టిస్తే దానికి కావాల్సిన సామాన్లన్నీ ఉండాలి కదా ఆడ. అవన్నిటికంటే ఎయిర్ కూలర్ ఉండాలా, సోఫా బెడ్లు ఉండాలా, అన్ని పోదానుకోటి అన్ని. దానికంతా లేవు. ఒకటి పోతే ఒకటి కావాలనే ఇవి వికారాలు అంటారు దీనిని. అంతే, సమాధానంగా ఉండేకి లేదు మనస్సు. అయిపోయింది కదా మాడి కట్టాలని కూడా కట్టించుకోవడం, కూర్చో అంతే, తిని పండుకొని నిద్రపోయి నేర్చుకో. లేదే మన సమాధానం లేదాటికి ఉంటాయి కదా. మా ఇంట్లోకి వస్తే కూడా చూడాలి కదా వాళ్ళు. బతుకంతా మంది అట్లే అయింది. ఇతరుల ఇంట్లో చూసి వచ్చేది అవి అందరూ మన ఇంట్లో కూడా చూడాలనేది. రాండప్ప మా ఇంటి కానీ ఇంకా మనం లేదులేండి. ఆడోళ్ళు అయితే ఎక్కువ వీటిని చేసేది. చీర తెచ్చుకున్నారంటే నలుగురిని పిలుచుకొచ్చుకొని చూపిస్తారు. బంగారు నగ చేసినారంటే పిలుచుకొచ్చి చూపిస్తారు. అవన్నీ చూపించాలి. ఇంటికి పిలుస్తానే ఏడుకోపోయినారనుకుంటే ఇవన్నీ చూపించాక వాళ్ళు పిలిచేది. కాబట్టి మన యొక్క వ్యవహారం అంతా ఈ విధంగా జరుగుతుంది. అట్లా ఉండకూడదు. సమాధానం ఉండాలా. భగవంతుడు ఇది ఇచ్చినాడు, ఆల్ రైట్, చాలు, ఇంతే. అది సమాధానం. జీవితం కూడా అంతే. ఎందుకు మనకు దుఃఖాలు వస్తాయి? కోరికలు పెరిగినట్లలో దుఃఖాలు వస్తాయి. కోరికలు ఎంత తగ్గితే అంత దుఃఖాలు తగ్గుతాయి. మరి అందరికీ తెలిసే దుఃఖాలు ఎట్లా పోగొట్టుకోలేకపోతే స్వామి దగ్గరికి పోతారు. స్వామి ఏం చెప్తాడు? స్వామి మాకు దుఃఖాలు ఉన్నాయి పోగొట్టమంటాడు. ఆయన ఏం చేస్తాడు? మీ దుఃఖాలు పోగొట్టే భగవంతునికే సాధ్యం కాలే. ఈ ఇట్లా స్వాములందరూ ఏం చేస్తారు చెప్పండి? కాబట్టి కోరికలు కోరడమే దుఃఖము అని తెలుసుకుంటే అయిపోయింది. యా స్వామి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. అవి ఎంత తగ్గితే అంత సమాధానంగా ఉంటాం మనం. ఈ సమత్వమే యోగం.
దానికే సిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచిత అని చెప్పినారు కదా. ఏది లభించకపోని మనస్సమాధానంగా ఉండేదే యోగం. వచ్చింది పోని, లేదు రాని, లేదు వచ్చిందని ఉబ్బిపోవడం కానీ, ఉండింది పోయిందని ఏడ్చడం కానీ, ఇవన్నీ ఎందుకంటే రెండు ఆయనవే పనులు. అందుకే మహాత్ములు ఏం తెలుసుకుంటారు, ఇచ్చేది ఆయనే, తీసుకుండేది ఆయనే. ఇచ్చేది ఆయనే, ఇప్పుడు మధ్యలో మీ పెత్తనమేమీనే ఏడ్చే పని ఏముంది మీకు? మీరు స్వతంత్రంగా తెచ్చుకునేటట్లుంటే మాకు తీసుకుపోతాడనంటే ఆయన అనుగ్రహంతోనే మనకు రావాలా. మళ్ళీ పోయినాయంటే కూడా ఆయన అనుగ్రహంతోనే పోతాంటాయి. ఎందుకు పోతాయి వస్తాడాయంటే అవి మన యొక్క బాగోగులే. అయితే మనం ఏం చేసుకుంటాం, దానిని ఆ వైపు దృష్టి పెట్టుకోకుండా వ్యవహార దృష్టితో పెట్టుకొని మావి పాయ కదా, వాళ్ళకు ఉండాయి కదా అని ఏడ్చుకుంటూ కూర్చుంటాం మనం. ఇది పోగొట్టుకుంటే నేర్చుకోవాలి. ಈ ಸಮತ ಇದನ್ನು ವ್ಯವಸಾಯಾತ್ಮಕ ಬುದ್ಧಿ ಎಂದು ಗೀತೆಯಲ್ಲಿ ಹೇಳಿದೆ. నిశ్చయ బుద్ధి. ఈ సమత్వం యోగ ఉచిత అనేది నిశ్చయంగా ఉండాలి మన దగ్గర. వ్యవసాయాత్మకం అంటే నిశ్చయంగా చేసుకునేదానికి అది. ఇంత నిశ్చయాత్మక బుద్ధి ఆత్మదర్శన యొక్క కరణ. కాబట్టి ఈ విధంగా నాకు పరమాత్మే కావాలనే దృఢ నిశ్చయం చేస్తుంది చూడండి. అదేది బుద్ధి గారు నిశ్చయం చేసిండే అది. అటువంటి బుద్ధి నిశ్చయం ఉన్నప్పుడు మాత్రమే సాధకుడు ముందుకు పోగలుగుతాడు. ఇదో అలవట్టాగా ఎప్పుడైతే ఇది మనకు అలవడినట్లయితే వాక్యార్థ జ్ఞానం ఉంటాగవదు. అప్పుడు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మ ఉన్నావు, నేను బ్రహ్మ అనే పదాలు ఉన్నాయి చూడండి. దాని అర్థం అప్పుడైతుంది మనకి. అదే సమకాలదಲ್ಲಿಯೇ కృతకృత్యత ఉంటాగవదు. అప్పుడే నీ ధన్యుడైపోతావు అనమాట. ఎప్పుడు నేను పరమాత్మను గుర్తించినావో అయిపోయింది. ఆ విధంగా ధన్యులైతాం. ಹೀಗೆ ಜೀವನ್ಮುಕ್ತಿಯನ್ನು ಸಾಧಿಸುವುದೇ ಯೋಗದ ಪರಮ ಗುರಿಯಾಗಿರುವುದು ಎಂದು ಭಾಷ್ಯಕಾರರು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ఇట్లా బ్రతికి ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలా, చనిపోయినాక కాదు. బ్రతికి ఉన్నప్పుడే మేము జ్ఞాన స్వరూపులే గాని దేహ స్వరూపులు కాదు అనే జ్ఞానం ఎవరికి ఇస్తుందో వాడు జీవన్ముక్తుడు అంటారు. ఇదే వేదాంతం యొక్క రహస్యం. ಈ ಅಭಿಪ್ರಾಯವು ಪ್ರಸ್ಥಾನತ್ರಯ ಭಾಷೆಗಳ ಅಭಿಪ್ರಾಯಗಳಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೊಂದಗಡೆಯಾಗಿದ್ದು ಎಲ್ಲಾ ಅಧ್ಯಾತ್ಮ ಸಾಧಕರು ದಾರಿದೀಪವಾಗಿದೆ. ఈ ప్రస్థానత్రయ భాష్యాలు ఉన్నాయి 3. యావి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఈ 3 కూడా ఏం చెప్పేకొచ్చినాయి, మనమందరం కూడా పరమాత్మ స్వరూపని, ప్రపంచం పుట్టింది, దాంట్లో సుఖ దుఃఖాలు ఉన్నాయి, సావు పుట్టుకలు ఉన్నాయని చెప్పేకేం రాలే. మరి శాస్త్రాలన్నీ అట్లే చెప్పినాయి కదా. అంటే అవన్నీ కూడా అనువాదమే గాని ఉపదేశం కాదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పద్ధతి ఎవరికి తెలియదు. ఇది అనువాదం అనే పదం ఏడ రాదు. అటు చెప్పినారు కదా, ఇట్లాంటి చేయాలని భగవద్గీతలో రాసినారు కదా, బ్రహ్మసూత్రాలు రాసినారు కదా, ఉపనిషత్తులు చెప్పినారు కదా అంటారు. శాస్త్రం చెప్పేకేమొచ్చింది అనేది జ్ఞానం లేదు ఎవరికి. అందుకే ఈ పద్ధతిలో శంకరాచార్యులు బాగా చెప్పిండేది. మీరు ఏ శాస్త్రాన్ని అయితే అభ్యాసం చేస్తాడారో, ఏ శాస్త్రం అయితే మీకు తెలియకొచ్చిందో అది అనువాదం, ఉపదేశం వేరే. ఇప్పుడు ప్రపంచం పుట్టింది అని అంటాం మనం. శాస్త్రం కూడా ఏమంటుంది, ప్రపంచం పుట్టింది, కొంతకాలం ఉంటుంది, లయం అయిపోతుంది. లేదా మనుషుడు పుట్టాడు, కొంతకాలం ఉంటాడు, లయం అవుతాడు అంటాడు. ఇది మనిషి పుట్టి కొంతకాలం ఉండి సచ్చేది ఎవరికి తెలియదు అని నేను అడిగేది ఒకటి. సుఖ దుఃఖాలు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఇవన్నీ తెలిసినా లేదా అని. మరి ఇవి చెప్పే శాస్త్రం ఎందుకు రావాలా అని ఇక్కడ శాస్త్రం చెప్పింది. శాస్త్రం చెప్పకపోతే తెలుదా మీకు? సూర్యుడు పుడతాడు మునుగుతాడు అని శాస్త్రం చెప్పలేమి? అందరికి కళ్ళు కానొస్తాండదు కదా. మరి అయితే ఏముంది అక్కడ? నిజంగా సూర్యుడు పుడతాడా మునుగుతాడా, ప్రపంచం పుట్టిందా లేదా అనేది శాస్త్రం తెలియజేసేకొచ్చింది. ఆ తెలియజేసినప్పుడు ఎట్లా తెలియజేయాలి? అది మనం ఏదైతే కల్పించుకొని వ్యవహారం చేస్తాడామో దాన్ని అనువాదం చేస్తుంది అని చెప్పేది. అంటే నువ్వు అనుకునే దాన్ని చెప్పి నువ్వు అనుకునే తప్పు అని మళ్ళా అపవాదం తీసేస్తుంది. దీన్ని అధ్యారోప అపవాద న్యాయము అంటారు. అందువలన ఇట్లా తెలిస్తేనే ఈ వేదాంతం వినేకి వస్తుంది. ఈ వేదాంతంలో మనకు దృఢమైన నమ్మకం కలిగే వీలుంటుంది. అట్లా లేకుండా జీవుడు ఉన్నాడు, వీడు ఈశ్వరులో ఐక్యమవుతాడు. జీవుడు ఎందుకు ఐక్యమవుతాడే? ఇనుము బంగారులో ఐక్యమయ్యే సాధ్యమవుతుంది అది మరి. కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని తప్పుగా తెలుకొని జీవత్వాన్ని అధ్యారోపణ చేసుకుంటాం. మనం కల్పించుకుంటాం జీవులు మేము అని. మీరు జీవులు కాదప్ప అని అనుభవం చూపించి మిమ్మల్ని తీసేస్తే మీ స్వరూపంలో మీరు నిలబడతారు. అంతేగాని ఈ జీవుడు పోయి దేవుడిలో ఐక్యమయ్యేది ఎట్లా? ఐక్యమైన మళ్ళీ బయటకు వస్తాడు. మొదటి విడివాడు వచ్చినాడు కదా, మళ్ళీ ఎందుకని ఆడే ఉంటాడు, మళ్ళీ రావచ్చు కదా. అట్లా కుదరదు అది. కాబట్టి తప్పు తెలివితో మనం కొంత కల్పించుకుంటాం. దాన్ని శాస్త్రము అధ్యారోపము చేస్తూ లేదా అనువాదం అని చెప్పి దాన్ని ఊడగొడుతుంది అనమాట. అట్లా చెప్పుకోకుండా చెప్పేకి రాదు. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అందరినీ వాళ్ళు కొంతమంది అడుగుతారు, లేదంతా కల్పించేందుకు మళ్ళీ ఊడగొట్టేది ఎందుకప్ప, బుడి దొక్కేదంటే కాలు కడుక్కోవాలంట అని చెప్పి అంటారు. అట్లనే వ్యవహార దృష్టిలో ఇది సత్యమే. అయితే పరమాత్మ దృష్టిలో ఎట్లా? వ్యవహారానికి పరమాత్మకు భేదం ఏముందని తెలిసినా మళ్ళీ మీకు
వ్యవహారంలో ఉపయోగించే మాటలకి పరమాత్మ గురించి చెప్పే మాటలకి ఏం భేదం ఉందనే తెలిస్తే దానిలోకి ఉపయోగిస్తే సరిపోతాయి. వ్యవహారం అంతా కూడా నామరూపాలతో గుణరూపాలతో జాతి భేదాలతో కనపడుతుంది. పరమాత్మ ఏమని కనపడినాడు అట్లా? మరి ఇక్కడుండే వ్యవహారాన్ని అక్కడ పొందించకపోతే ఎట్లెట్లా? అది నిర్గుణ నిరాకారమైన పరమాత్మను తెలిపేటప్పుడు ఏ విధంగా తెలపాలంటే సగుణ సాకారాన్ని మనం అధ్యారోపణ చేసుకున్నాం కాబట్టి దానికి మూలం ఎవరు అని చెప్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచం పుట్టిందా లేదా? పుట్టిందంటున్నారు మీరు. పుట్టిందంటే దానికి సృష్టికర్త ఒకడు ఉండాలా లేదా? ఉండాలంటే వానికి రూపం ఉండాలా లేదా? మరి అవును, మరి ఇవే ప్రశ్నలు రావాలి మరి అందరికి. మరి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు మీ మాటలే. ఇప్పుడు ప్రపంచం పుట్టిందన్నారు, దీనికి కారణం ఎవరంటే భగవంతుడు అన్నారు. కరెక్టే, ఇది ఒప్పుకుంటాను. ఇప్పుడు భగవంతుడు మొదటి ఉంటాడు, అవునా? దీన్ని సృష్టి చేసే పని కావాలి కదా. సృష్టి చేసేదానికి దేశము కాలం ఏడబెట్టాలా, ముడిసరికి ఏడదేవాలా? ఇట్లా మనమంతా కూర్చున్నాక శాస్త్రం మొదలు పెడుతుంది. మనకి ఏ తప్పు తెలియని మనం కల్పించుకుంటామో అది. ఇంకా రెండవది ఏమి, భగవంతుడు మనకు కనపడ్డు అంటున్నారు మీరు, అవునా? భగవంతుడు కనపడు, వాస్తవమే. దీన్ని పుట్టించింది ఎవరంటే ఏం చెప్తారు? మరి కనపడ్డు అంటారు, దీన్ని పుట్టించింది ఎవరంటే భగవంతుడు అంటారు కదా. ఎట్లా పొందేది ఇది? మరి మీరే చెప్పండి ఇవన్నీ సమాధానం. అదబ్బా చెప్పండి. ఇప్పుడు మన తెలివి ఎంత మాత్రం ఉపయోగిస్తారో ఉపయోగించండి. దీంట్లో వేదాంతానికి పోయే ముందర మనమే మాట్లాడుకుందామండి. ప్రపంచం పుట్టేదానికి కారణం భగవంతుడు అంటారు, మరి భగవంతుడు కాంటాడు కదా అంటారు. మరి ఎట్లా పొందుతుంది ఇది అనేది రావాలా? అంటే మన మనసులో ఇటువంటి విచారం రావాలా, అప్పుడు చెప్తుంది శాస్త్రం. అవునాయా, ప్రపంచం అనేది లేదు, భగవంతుడు పుట్టించిండేది లేదు, ఉండే భగవంతున్నే, ఉండే పరమాత్మనే తెలుసుకోకున్నప్పుడు ఆ పరమాత్మయే ప్రపంచంగా తోస్తాడు అని చెప్తే కొంచెం జ్ఞానం అవుతుంది తప్ప. అర్థమైనా? ఇప్పుడు ఇట్లా శాస్త్రం అంతా కూడా మనకు తెలియబడిన దాన్ని తెలిసేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఒక విగ్రహం చెక్కింటారు, ఇది చాలా బాగుంది అంటారు. దీని చెక్కిన శిల్పి ఒకటి ఉండాలి కదా. వాడిని మీరు చూసినారా అని? మరి చెక్కినట్టు ఉండాల్సిందే కదా. అట్లా ప్రపంచానికి కూడా ఉండాలి సృష్టికర్త ఒకడు. ఇట్లా మనకి తప్పు తెలివిని తీసేసుకుంటా ఒక్కొక్కటి తీసేసుకుంటా మన స్వరూపాల్లో మనం నిలబెడుతుంది. దానికి అధ్యారోప అపవాదము అని. ఎందుకంటే బురద దొక్కి కాలు కడుక్కోమనేది కాదు ఇది అర్థం. ఇది మీరు బురద దొక్కి కూర్చుంటారు, కాలు కడిగేది ఇక్కడ పని. కాబట్టి ಈ ಪ್ರಸ್ಥಾನತ್ರಯ ಭಾಷೆಗಳ ಅಭಿಪ್ರಾಯಗಳಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೊಂದಗಡೆಯಾಗಿದ್ದು అంటే పొందే ಎಲ್ಲ అధ్యాత్మ సాధకులకు దారిదీపం. అంటే బ్యాటరీ ఉన్నట్ల. ఎవడైనా బ్యాటరీ ఉందంటే ఏముందని చూసుకుంటూ పోవచ్చు. వాళ్ళకి ఒకరికైనా కాదు, ఎవరికైనా పనికి వస్తుంది అని. ಈಗ ಮಂತ್ರಾರ್ಥವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ఇప్పుడు ఈ మంత్రార్థం, ఇప్పుడు మంత్రం చెప్తున్నాం కదా పైన, ఆ మంత్రం యొక్క అర్థం ఏమి? యోగವನ್ನು ಕೈಗೊಳ್ಳುವನು, ఆ యోగాన్ని స్వీకరించేవాడు, చేతబట్టేవాడు. తన శరీರದ 3 భాగాలను మొదలు నెట్టగిరుచుకోలేబేకెందు తెలిసిదే. నీ దేహం కూడా చక్కగా ఒకే లైన్ లో పెట్టుకోవాలని చెప్పినాం చూడు. ఆ 3 ಯಾವಂದ್ರೆ ಎದೆ, ಕತ್ತು, ತಲೆ, ಈ 3 ಕೂಡ ಸರಿಯಾಗಿ ఉండాలా అని. ಮನುಷ್ಯ ಶರೀರದಲ್ಲಿ ಹೊಕ್ಕಳಿನಿಂದ ಮೇಲ್ಭಾಗವನ್ನು ಕೆಳಭಾಗಕ್ಕಿಂತ పవిత్రమైనవారు. కాబట్టి బొడ్డు నుంచి పై భాగం ఉత్తమమైంది, బొడ్డు నుంచి కిందదంతా కూడా పనికిరాంది అని శాస్త్రంలో. విలువ తక్కువ దీనికి, పైన ఉండేదానికి విలువ ఎక్కువ అని ಶಾಸ್ತ್ರ చెప్పిండేది. ಅದರಿಂದ ಹೊಟ್ಟೆಗಿಂತ ಮೇಲ್ಭಾಗದ ಎದ, ಕಡುಬು ಕಂటే ಪೈ ಭಾಗಂలో ఉండే ಎದ, ಹೊಟ್ಟೆಗಿಂತ ಮೇಲ್ಭಾಗದ ಎದೆಯು ಉನ್ನತವಾಗಿರಬೇಕು. ಅರ್ಥಾತ್ ಹೊಟ್ಟೆಪಾಡನ್ನು ಕುರಿತು ಚಿಂತಿಸುತ್ತಾ ಹೊಟ್ಟೆಗಿಂತ ಕೆಳಗಿನ ಇಂದ್ರಿಯಗಳ ತೃಪ್ತಿಗಾಗಿ ಜೀವನವನ್ನು ನಡೆಸುವನು ಯೋಗಿ ಆಗಲಾರನು అనేది. ఇది అర్థమైన సెంటెన్స్ ఎవరు చెప్పగలరు. మనమంతా కూడా ఆ బొడ్డు కింద ఉండేదానికి తృప్తి కోసమే వ్యవహారం చేస్తుండారు అని అంతా. అందరూ దీనికి బతుకుతుండారే కానీ పై భాగానికి ఎవరు బతకడం లేదు అని. పై భాగం చేసే పనులు వేరే ఉన్నాయి. అయితే అన్ని కిందవన్నీ కూడా పనికిరానివి, దానికోసమే మన జీవనం అంతా చేస్తున్నాం. అదే ఆ మాట చెప్పిండేది ఇక్కడ. ಹೊಟ್ಟಿಪಾಡನ್ನು ಕುರಿತು అంటే పొట్ట గడుపుకుండే దానికోసం గుర్తు చింతిಸುತ್ತಾ ಹೊಟ್ಟೆಗಿಂತ ಕೆಳಗಿನ ఇంద్రియాల తృప్తిಗಾಗಿ. పోనీ కడుపు నిండింది, ఆడికి తృప్తిగా ఉండరా? మరి ఏం చేస్తాడారు కింద? అది వచ్చేది ఇక్కడ. దాంట్లో తృప్తి పరిచేదానికోసము పై భాగం ఉండే కండ్ల గిన్నెలు తృప్తి పరిచే కాదు మీరు పనిచేసేది. దాని కింద ఉండే దానికి తృప్తిಗಾಗಿ జీవన్నవన్ను నడిచేవను యోగి ಆಗಲಾರನು. ఎవడు ఇట్లా బతుకుతా అంటాడో వాడు యోగి అయ్యేదానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ಪರಮ ಪವಿತ್ರವಾದ ಬ್ರಹ್ಮವು ಅತ್ಯುನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲೆಂದರೆ నెత్తియಲ್ಲಿದೆ ಎಂದು భావిಸಿ. అందుకే ఇది అంటారు కదా, మామూలుగా ఉపాసన చేసిన వాళ్ళు తల చీల్చుకొని పోతారు అంటారు.
చాలా మందికి ఉపాసన చేసేది రాదు, తల సీల్చుకొని పోయి రాకపోతే తలకాయ పగలు కొట్టుకుంటారంటే. పగలు కొట్టుకున్నప్పుడు ఈడే పోతుందని గాలి గ్యారెంటీ ఏముండదు, కింద ఆడిపోకూడదు. అది అమ్మ కపాల నుంచి పైన ఛేదించుకొని పోవాలంటారు. పునికి అంటాం చూడండి మనం, ఆ పునికిలో పోవాలా అనమాట. అది పిల్లప్పుడు మాత్రమే తెలిసేది, మళ్ళీ ఇప్పుడు మనకు తెలిసేలేదు దాని కథ. పిల్లప్పుడు అది అదృత అంటుంది చూడండి. భగవంతుడు కూడా దాంట్లోనే ప్రవేశించేది, మిగతా అంటాడు ప్రవేశించలేదు. భగవంతుడు మనుషులకి రావాలంటే అక్కడి నుంచే ప్రవేశిస్తాడు. ఈ దీనిలో కానీ నవద్వారాల్లో వచ్చేలేదు అతను. కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా పోవాలంటే అట్లే పోవాలా అని. ఏ ద్వారంలో వచ్చినాడో ఆ ద్వారంలో పోతే పర్వాలేదు, వేరే ద్వారాల్లో పోయినాడంటే ఈ పనికిరాని జన్మని ఎత్తాల. దానికి ఉపాసన చేసిన వాళ్ళు దాన్ని పగలు కొట్టుకొని చీల్చుకొని పోతారు అని ఉంది. అయితే చీల్చుకుని బట్టే శాత కాకపోయా అప్పుడు ఏం చేయాలా? తలకాయ పగలు కొట్టుకొని పోతామంటే, ఇప్పుడు పోయి గోడకి తలకాయ కొట్టినామంటే తలకాయ పగులుతుంది, ప్రాణం ఆడిపోయినది ఎట్లా వస్తుంది? మిగతాదంతా కూడా ఇప్పుడు వచ్చింది ఏమైంది, అంతటా వ్యాపించింది. ఇప్పుడు అదే దాన్ని అంతా కూడా పీక్కుంటుంది అనమాట, అన్నిటినీ పీకేసుకుంటుంది. ఒక దగ్గర అన్నిటినీ పీకేసుకొని నేరుగా ఒకసారికి వచ్చి తలకి ఏమవుతుంది, ఇప్పుడు బెలూన్లో రొంత వచ్చి గాలి ఇట్లా బిర్రగా వచ్చినామంటే పట్టణ పగులుతుంది చూడండి. అంతా ఒకసారి కేంద్రీకృతం అవుతుంది అన్నమాట. ఉపాసనా బలంలో అది ఉందన్నమాట. వ్యవహారాన్ని అంతా వదిలేసినంటే ఈ ఇంద్రియాలకి దీనికంతా దాని శక్తి ఏం అవసరం లేదు. ఇంకా అప్పుడు కేవలం తనలో ఉండేటువంటి ఆ చైతన్యము ఆ విధంగా తీసుకొని బయటకు పోతుంది. అది దాంట్లో ఉండేది. నీవన్నీ వ్యవహారాలు పెట్టుకొని తలకాయ పగలాలంటే ఎట్లా పగులుతుంది? అది ఆ ఉపాసన అంతే. అందుకు చెప్తే కదా వాళ్ళన్నింటినీ బిగబట్టేస్తారు. ఆ బిగబట్టినప్పుడు శక్తి అంతా ఆటికి వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పటి నుంచి అది వెళ్ళిపోవాలా బయటికి. ఆ మార్గం కూడానే పరమ పవిత్రವಾದ ಬ್ರಹ್ಮವು ఎక్కడంటే అక్కడ పోయట్లేదు. అది అత్యున్నత స్థానದಲ್ಲಿ ಎಂದರೆ నెత్తి ఎల్లిదే అంటే నడినెత్తి అంటారు. మళ్ళీ దానిలో కూడా నెత్తి అంటే ఇక్కడ కాదు, మళ్ళీ నడినెత్తే పోల ಎಂದು ಭಾವಿಸಿ ಎದೆಯನ್ನು ಮುಂದಕ್ಕೆ ಚಾಸಿ ಹೊಟ್ಟೆಯನ್ನು ಸಂಕುಚಿತಗೊಳಿಸಬೇಕು. మన ఎదను ముందుకు పెట్టి కడుపుని లోనికి తగ్గించుకోవాలంటాడు. దీనికి అవకాశం ఇవ్వకూడదు. ఇవే పైవే మాత్రమే పైకి ఉండాల. ఇది యుక్తాహార విహారಗಳನ್ನು ప్రతినిధిస్తుంది. ఆ విధంగా చేసినప్పుడు మనం ఏ విధంగా ఎంత తినాలా, ఏ విధంగా ప్రవర్తించాలా, దానికి ఎంత కావాలా, ప్రాణం ఉండేదానికి ఆహారం తినాలంతే. ఆ ప్రాణంతో ఏం చేయాలి, మనము భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు మానవ జన్మ ధన్యమవుతుంది అంటారు. అంతేగాని మానవుడై పుట్టినోడు తిని సస్తాము అంటే పశుపక్షాలు తిని సస్తాయి. ఊర్లో దేవరపోతుంటుంది చూడండి, దానికి ఏం అడ్డం లేదు, అడ్డం యా పొలంలో తినొచ్చు. అది అయినా చంపేటప్పుడు ఏం చేస్తారు దాన్ని తెలిసిన? భారం కూడా నడితే పర్వాలేదు, నాలుగు ఆరు లేకుండా కొట్టి కట్టితో కొట్టి ఏమేమో చేసి తున్నపు నీళ్ళు దాపి చాలా కష్టం. దానికి దగ్గర ఎంత పడిపోతే అటు ఉండే పోల్సిందే. అన్ని దినాలు తిన ప్రయోజనం ఏమో దాని కడానా అందరికీ ఇదే పని జరిగేది, తినిపోవాలనే వాళ్ళందరికీ. అట్లే కాకుండా ఏ భగవంతుడు ఈ దేహం ఇచ్చినాడో ఆయన కోసం ఈ పని చేసినామప్ప అంటే మనం ధన్యులైపోతాం. కాబట్టి అనంತರ ಕುತ್ತಿಗೆಯು ನೆಟ್ಟಗಿರಬೇಕೆಂಬುದು ಮುಖ್ಯವಾಗಿದೆ. ఎప్పుడు ఎద ముందుకు వచ్చిందో దానిపైనే ఈ కుత్తు కూడా నిలబెట్టాలి. కుತ್ತಿಗೆಯನ್ನು బలుసిద్ದರೆ తలయు అత్యుత్త తెలుసుತ್ತದೆ. ఈ కంఠాన్ని ఇట్లా ఇట్లా తిప్పినా అంటే తలకాయ అల్లాడుతుంటుంది, తలకాయ అల్లాడిందంటే కళ్ళు తిల్లాడతాయి. కాబట్టి దాన్ని కూడా కదిలాడుకోకుండా పెట్టాలా అని ఓదాన్ని ఒకటి పెట్టిండే రూల్ అదే. ఇది ఏకాగ్రతగా విఘ్నం ఉంట ಮಾಡುತ್ತದೆ. ಈ ಕಂಠಂ ಅಕಡೆಕಡೆ ತಿರುಗಿಂದಪ್ಪ అంటే ಏಕಾಗ್ರತೆ ఉండలేదు. తలಯನ್ನು ಆಗಾಗ ಅಲ್ಲಾಡಿಸೋದು ಕಣ್ಣಿನ ಮೇಲೆ పరిణామాన్ని ఉంట ಮಾಡುವುದು. కాబట్టి తలకాయ కూడా అక్కడెక్కడ తిప్పినామప్ప అంటే కంఠ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది కూడా ఉండకూడదు. ఏకందే తలతలు కాణవ దృశ్యಗಳನ್ನು కన్ను నోడ బయసుತ್ತದೆ. దాని పని అప్పుడు కన్నులు ఏం చేయవు, మనం తిప్పినాం కాబట్టి ఇక్కడ ఉండాలి చూడాల్సిందే, ఇక్కడ తిప్పితే ఇక్కడ చూడాల్సిందే. అవేం తిరగాలనుకోలేదు, నువ్వు తిప్పుతాడు తలకాయ తిప్పినట్లలా అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ಏಕಾಗ್ರತೆಗೆ ವಿಘ್ನ ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ತಲೆಗೆ ಆಗಾಗ ಅಲ್ಲಾಡಿಸೋದು ಕಣ್ಣಿನ ಮೇಲೆ ಬಣ್ಣ ಉಂಟು. ಏಕೆಂದರೆ ತಲೆ ತಿರುಗದಂತೆಲ್ಲ ಸುತ್ತಲೂ ಕಾಣುವ ದೃಶ್ಯವನ್ನು ನೋಡಬೇಕು. ಎಷ್ಟೋ ವೇಳೆಯಲ್ಲಿ ವಾಹನಗಳನ್ನು ನಡೆಸುವವರು ಡ್ರೈವರ್ಲು ಈ ರೀತಿಯಾದ ದೃಷ್ಟಿ ಚಾಂಚಲ್ಯಕ್ಕೆ ತುತ್ತಾಗಿ ಅಪಘಾತಗಳನ್ನು ಮಾಡುವುದುಂಟು. యాక్సిడెంట్లన్నీ అంతే. స్టీరింగ్ మీద దృష్టి తప్పోయిందంటే, రోడ్డు మీద తప్పోయిందంటే యాక్సిడెంట్. ఇవన్నీ జరుగుతుంటాయి. ಅದರಿಂದ ತಲೆಯು ಅತ್ತಿತ್ತ ಚಲಿಸದಂತೆ ಕತ್ತನ್ನು ನೆಟ್ಟಗೆ ಇರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಹೀಗೆ ಎದೆ, ಕತ್ತು, ತಲೆಗೆ ಹತೋಟಿಯಿಂದಲೂ వీటన్నిటిని కూడా స్వాధీనంలో ఉండాలి. ఒకదానికోటి ఇష్టానుసారం లేకుండా ಅವುಗಳನ್ನು శరీರದ ಉಳಿದ ಅವುಗಳಂತೆ ಹೆಚ್ಚಾಗಿ స్థిరವಾಗಿಸುವುದರಿಂದಲೂ అవయవాల మీద కంటే కూడా దాన్ని బాగా పెట్టుకోవాలన్నమాట, నియంత్రణలో పెట్టుకోవాలి దానిని. ಯೋಗಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗುವುದು. ಅప్పుడు ಯೋಗం చేసేదానికి మనకు అనుకూలమవుతుంది. ఇನ್ನು ಯೋಗ ಮಾಡುವನ್ನು ಕುಳಿತೇ ಮಾಡಬೇಕೆಂಬುದು తానే సిద్ధವಾಗುವುದು. యోగం చేసేవాడు కూర్చొనే చేయాల, నిలబడి చేస్తాము పండుకుంటామంటే కుదరదు. బాదరాయణరు
ತಮ್ಮ ಸೂತ್ರದಲ್ಲಿ ಆಸೀನ ಸಂಭವತ್ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಮಲಗಿಕೊಂಡು ಯೋಗವನ್ನು ಮಾಡಿ ಹೊರಟರೆ ನಿದ್ರೆಯೂ ಬರಬಹುದು. ఎప్పుడు పండుకున్నామంటే ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ధ్యానం లేదు, సమాధి లేదు, ఏం లేదు, అదే నిద్ర అందుకే అది వచ్చేస్తుంది. ನಿಂತುಕೊಂಡು ಮಾಡುವಾಗ శరీర ಒಂದು ಕಡೆಗೆ ವಾಲಿಕೊಂಡು ಕೆಳಕ್ಕೆ ಬೀಳಬಹುದು. ఎంతసేపు ఉంటాం ఇట్లే నిలబడుకొని ఉండాలంటే అవుతుంది, ఎక్కడో దిక్కు ఒరిగిపోయి కానీ సాధ్యమవుతుంది. కుಳಿತಾಗ ఈ తొందరగా ఇరువదిಲ್ಲ. ఇట్లా కూర్చున్నప్పుడు స్థిరాసనం వేసుకున్నప్పుడు ಆ ಒಡೆದುಡುಕಲು ఉండట్లేదు. ಅದರಿಂದ ಆಸನದಲ್ಲಿ ಕುಳಿತ ನಾವಿಗೆ ಎದೆ ಕುತ್ತು ತಲೆಗಳನ್ನು ಎತ್ತಿ ಶರೀರವನ್ನು ಯೋಗಾರಂಭವನ್ನು ಮಾಡಬೇಕು. ఇది యోగాన్ని ప్రారంభించాల. భగవద్గీతಯಲ್ಲಿ సమంకాయ శిరోగ్రీవం ಎಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. ధారయన్ అచలం స్థిర అంటాడు అనమాట. ఈ మూడు పెట్టుకొని మీరు ధ్యానం చేయాలని. ಈಗ ಯೋಗದ ಮುಂದಿನ ಮೆಟ್ಟಲನ್ನು ನೋಡೋಣ. ఇంకా ఇదైనాక ఏమైతుంది, శరీరం స్వాధీనಕ್ಕೆ ಬಂದ ನಂತರ శరీరం మన స్వాధీనంలో ఉన్నాయంత ఇంద్రియాలను స్వాధీనಕ್ಕೆ తెగదుಕೊಳ್ಳಲು ప్రయత్నం ಮಾಡಬೇಕು. ఇప్పుడేం దేహాన్ని కూర్చోబెట్టినాం ఈడ, అయితే ఇంద్రియాలు బయట దిల్లాడేకి ప్రయత్నం చేస్తుంది. ఒక శబ్దం వచ్చిందంటే టక్కని అక్కడ పోతుంది, ఎంత అన్నా ఉండలేడు సరికి అక్కడ బయట పోతుంది. అది అవునా కదా, అట్ట పోకోకుండా ఉండే చూసుకోవాలని. ఇది స్వాభావికವಾಗಿ ఏకాంత జాగದಲ್ಲಿ సులభ సాధ్య. ఎక్కడ జనం లేని చోట అయితే ఇది సులభం. అంతా జనం ఉంటే సాటు కూర్చొని చేయాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది కష్టం. ಮನೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟವಾಗಬಹುದು, ఇంట్లో కష్టం. ఎందుకంటే ఏకెందరే ಜನರ గద్దెలే, టీవీ, వీటి యొక్క దాడి, అడిగే మనింದ బరో వాసన, తిరుగుబాతులు పెడతా అంటే దాంట్లో నుంచి వచ్చే వాసన, ಹಾಗೆಯೇ కాలింగ్ బెల్, ನಾಯಿಯ ಬೊಗಳಿಕೆ, కుక్కలు అరిసేది ఇంటి ముందు ఉండేటివి, ಫೋನ್ ಕರೆಗಳೇ ಮುಂತಾದ ಗಡಿಬಿಡಿಗಳಲ್ಲಿ ಫೋನ್ ಕಾಲ್ಸ್. కైవల్యానంద స్వామి నెత్తి పెట్టుకుంటాడు ఎవడెవడి, ఆయన ఎదురునే వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మిగతా స్వామి చెప్పేటప్పుడు పెట్టుకుంటాము, అప్పుడేం ఫోన్ రావు మాకి. ఈయన చెప్పేటప్పుడు మాత్రం కరెక్ట్. ఆయన ఇదే మీకు ఇదే శాత కాదు, ఇంక పరమాత్మత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు అబ్బా ఆయన కుసుండేకి రాదు మీకు అన్ని ఇవన్నీ. కాబట్టి ಮುಂತಾದ ಗಡಿಬಿಡಿಗಳಲ್ಲಿ ಯೋಗಾಂಗವಾದ ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹವು ಕಷ್ಟವಾಗುವುದು. కాబట్టి ఇంట్లో కూర్చొని అయితే ಊರೊಳಗೆ ಹಾಗೂ ಗೃಹ ಸಮುಚ್ಚಯಗಳಲ್ಲಿ పంచేంద్రియಗಳಿಗೆ ప్రచోదన ఇరువదు. బయట పోయినాక ఈ ఇంద్రియాలు కూడా ఉంటుంది. ఇవి ఇడిచిపెట్టిపోతే ఇంట్లోనే కాదు, బయటకు పోతే ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, వీటి వ్యవహారం ఉంది కదా. ಅದರಿಂದ ಏಕಾಂತ ಸ್ಥಳವು ಯೋಗಕ್ಕೆ ಅಗತ್ಯ. ಇದನ್ನು ವಿವರವಾಗಿ ಮುಂದೆ ತಿಳಿಸಲಾಗುವುದು. ಈ ಏಕಾಂತ ಸ್ಥಳಾన్ని ಮುಂದೆ చెప్తాం. ಹೀಗೆ ಏಕಾಂತದಲ್ಲಿ ಕುಳಿತು ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಮೆಲ್ಲನೆ ಹೊಲಕ್ಕೆ ಸೆಳೆದುಕೊಳ್ಳಬೇಕು. ಒಗೇ ದೂರೇ ಆಟೋಮೆಟಿಕ್ ಕೂಡ ನಿಲ್ಲವಿಂದ ಶನೈ ರೂಪರಮೇ బుద్ధ్యా గృహీతయ ఆత్మ సంస్థం మనకృత్వ నకించిద చింతయత్ అంటాడు. మెల్లగా చేయాలి. పిల్లల్ని ఎట్లయితే ఓదార్చి భూ పెడతారు చూడండి, తింటావా లేదా కాడి తీసుకుంటామంటే వాడిని ఏడ్చేదే మొదలు పెడతాడు, అంటే నోట్లోకి పెడితే కక్కుతాడు. అట్లా మనం కూడా అడ్డంగా ఇంద్రియాలు నిలబెట్టకూడదు. చెప్పాలా, ఒక ఇంద్రియం చూడాలంటుంది, ఎంతసేపు చూస్తావుపా, చూస్తే ఏం లాభం, వినాలంటాడు, వింటే ఎంత లాభం ఉంటుంది, తినాలంటాడు, ఎంత తింటే లాభం ఉంటుంది. ఇట్లా మెల్లగా చెప్పేసి వాటిని తగ్గించుకుంటూ రావాలన్నమాట. ಇದನ್ನು ప్రత్యాహారం ఎన్నవారు. ప్రత్యాహారం అంటే ఆ ఇంద్రియాలని ఉపాసం పెట్టేది అని అర్థం. అది ఇంద్రియాలని మనం ఏమంటాము, అన్నం తినుకోకుండా ఉపాసం అంటాం, అట్లా అనకూడదు. ఉపాసం అంటే ఏమి, కన్నులని ఇష్టానుసారం చూసే పోనీ ఉండేది ప్రత్యాహారం, దానికి ఉపాసం పెట్టినట్ల. అట్లా చెవులు కూడా పనికిరాని వినేకపోకుండా పెట్టేది ఆ ఉపాసం. అది దీన్ని ప్రత్యాహారము అని చెప్తారు శాస్త్రంలో. ಹೀಗೆ ಮಾಡಬೇಕಾದರೆ ಮನಸ್ಸಿನ ಸಹಾಯ ಬೇಕಾಗುವುದು. ఇట్లా చేయాలనేప్పుడు దాన్ని కట్టడి పెట్టాలనేప్పుడు మనసు కూడా ఒప్పుకోవాలి. మనసు ఒప్పుకోకపోతే ఇవి ఒప్పుకో. కరెంట్ ఎక్కువ వచ్చిందంటే ఏమవుతుంది, బల్బు ఎక్కువ వెళ్తుంది, లేకపోతే ఎక్కువైతే పట్టణం పగులుతుంది. కాబట్టి దాని సాయం కూడా ఉండాలి. మనస్సు ప్రవర్తిస్తే ఇంద్రియగాలు ప్రవర్తిస్తున్న మనస్సు దాంట్లోకి పోతే ఇంద్రియాలు పనిచేస్తాయి. కాబట్టి మనస్ಸಿನ ಮೂಲಕವೇ ఇంద్రియಗಳನ್ನು స్వాధీనಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾಗುವುದು. ఇట్లా సాధకుడు ఇవన్నీ తెలుసుకోవాలా. ఊరినే నేను అంటే కుదరదు. ఆ వినేదానికి చూసేదానికి ఎవరి ఆధీనంలో ఉన్నాయో దాన్ని అడుకోవాల పోయి. ಇದನ್ನೇ ಮಂತ್ರದಲ್ಲಿ ಇಂದ್ರಿಯಾನಿ ಮನಸ್ಸ ಹೃದಯ ಸನ್ನಿವೇಶ ಎಂದು ತಿಳಿಸಿದೆ. ಹೃದಯವೆಂದರೆ ಬುದ್ಧಿ అంటే అదే, అది నిశ్చయాత్మకವಾದ అంతఃకరణము. అదే లోనుండి, అంతఃకరణం అంటే లోనుండే సాధనము, ಅದೇ నిశ్చయం చేసేది. ಆದರೆ ವ್ಯಾಪಾರ ಪ್ರಬಲವಾದರೆ ಮನಸ್ಸು ಸ್ವಾಧೀನಕ್ಕೆ ಬರಲಿದೆ. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಾನಾ ವಾಸನೆಗಳು ತುಂಬಿಕೊಂಡಿರುವುದರಿಂದ సాధకనగా మేలింద ಮೇಲೆ ధ్యాన కాలాలు ఏಳುవవు. ఎవడైతే ఈ విధంగా అభ్యాసం చేయకుండా పోతే, ధ్యానానికి కూర్చుంటే అన్ని అవే వస్తుంటాయి. ఇంకా ధ్యానం ఎక్కడ పోతుందో, ధ్యానం పక్కకు పోతుంది. వీనికి లేనివన్నీ ఇంట్లోటివి ఇంటి బయటివి అన్నీ లేసి కూర్చుంటాంటాయి అనమాట. ఆ విధంగా మేలే ధ్యాన కాలాದಲ್ಲಿ ಹೇಳುವ. అది ఇప్పుడు లేవు చూడండి, ఇప్పుడు లేవు.
ఇప్పుడు మనం చేసేటప్పుడు ఇవన్నీ మనస్సును మేము నిలబెట్టే పని లేదు, ఆటోమేటిక్ నిలబడి మనస్సు నిలబెట్టాలని ఒకడే కూర్చుంటే అప్పుడు లేస్తాయి ఇవన్నీ. నువ్వేట నిలబెట్టావు నన్ను నేనే దానికದೇ ಹೀಗಾಗಿ ಏಕಾಗ್ರತೆಯು ಭಂಗವಾಗೋದು. ಅದರಿಂದ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಭಿನ್ನ ಭಿನ್ನ ವೃತ್ತಿಗಳು ಏಳದಂತೆಯೂ ನಾನಾ రకాలైన వృత్తులు లేకోకుండా ಒಂದೇ వృత్తిಯನ್ನು ಮತ್ತೆ ಮತ್ತೆ ఎబ్బిಸುವಂತೆయూ హృదయాన్ని బలుచుకొల్లಬೇಕು. ఒకవేళ వస్తాయనుకోండి, వచ్చినప్పుడు కూడా మళ్ళా అప్లై చేయాలి మీరు వెంటనే. మనం ధ్యానానికి కూర్చుంటాము, పరమాత్మ వృత్తే ఉండాలి మన దగ్గర, కానీ వేరే ఇతర వృత్తులు ఉండకూడదు, శబ్ద స్పర్శ రూపగంధాల వృత్తులు ఉండకూడదు అని వచ్చినట్లల్లా దాన్ని ఒత్తి దీన్నే పైకి తీసుకొచ్చుకుంటే నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి బుద్ధి. ಹೀಗೆ ಒಂದೇ ನಿಶ್ಚಯಾತ್ಮಕ ವೃತ್ತಿಯು ಧಾರಾಕಾರವಾಗಿ ಮುಂದುವರೆದರೆ ఇట్లా ఒకే వృత్తే అంటే పరమాత్మ చింతనే కావాలని అట్లే వచ్చినట్లయితే ఉపాసన ఎన్నువరు. దాన్నే ఉపాసన అనేది. నీకు ఏది కనపడినప్పుడు కూడా ఆ ఉపాస్య దేవత యొక్క అంటుంది వాళ్ళకి. దాన్ని అంతూ మనస్సನ್ನು ఏకరూపవాద వృత్తి అంద నెలగొలుసువదే మనస్సును హతోటి. మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవడం అంటే ఏమి, ఒకే వృత్తిలో ఉండాలి. నానా రకాల 5 వృత్తులు ఉన్నాయి దానికి. 5 వృత్తుల మీదకి పోనేకూడదు. పరమాత్మ మందు మాత్రమే నిలబెట్టేదే మనోనిగ్రహము అని. ಇದಕ್ಕೆ ಪ್ರಾಣಾಯಾಮವು ಸಹಾಯಕವಾಗುವುದು. ಅದನ್ನು ಮುಂದೆ ವಿಚಾರ ಮಾಡೋಣ. ఇట్లా ఒకటి ముందుకు విపులంగా చెప్తారు దానిని. కడయదాగి చివరికి బ్రహ్మవెంబ తెప్పವನ್ನು బలిసిಕೊಂಡು మనం ఏం చేయాలా, పరమాత్మ అనే తెప్పను పెట్టుకొని సంసారವನ್ನು దాటಬೇಕೆಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. కాబట్టి నీవు ఆ బ్రహ్మ అనేది లేకపోతే జనమన చక్రం నుంచి తప్పించుకోవట్లేదు. నీకు ఆ పరమాత్మ జ్ఞానం అయితే తప్ప నీవు జనమన నుంచి విడుదల పొందట్లేదు. కాబట్టి అది నీకు తెప్ప ఉన్నట్ల. ఇది ఓంకారವನ್ನು ఆలంబనವಾಗಿ ಹೊಂದುವ ವಿಚಾರವಾಗಿದೆ. ఇది ఓంకారాన్ని ఆశ్రయించుకొని చెప్పిండేది ఇది. ఓమి ಎಂಬ అక్షరವನ್ನು మనస్సుಗೆ చింతనగా కొడಬೇಕು. ఆ ఓంకారాన్ని మనస్సుకు చింత చేయాల. ఓం ఓం అని అంటారే, ఆ ఓం అనే దాన్ని కూడా ఊరినే ఓం ఓం అనకూడదు. ఓం అనేదంటే ఏమేమి ఉన్నాయి, అకార ఉకార మకారాలు ఉన్నాయి. నిన్న ఒక ఆయన చెప్తాండే, సోహంకారము సా హం అనేది 2 ఉన్నాయంట. మనసు ఇది మొగోళ్ళు చేసేటప్పుడు సా అనేది వస్తుందంట, ఆడోళ్ళు చేసేటప్పుడు హా అనేది వస్తుందంట అని చెప్పిండు. ఓంకారంలోనే సమస్తం ఉందని చెప్పినారు. మళ్ళా వీళ్ళు సాంకారం అని మళ్ళీ వీళ్ళు కొత్తది చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే పండితులు వాళ్ళది ఉపయోగిస్తారు. వాళ్ళు చెప్పచ్చు సోహంకారం అదేమి సోహం అనేది, సా అహం అనేది సోహం అనేది. దాంట్లో ఓంకారం దాంట్లో అంతర్గతంగా ఉంది అని. ఓంకారమే అందరికీ ప్రమాణం. అకార ఉకారం అకారాలు దాంట్లోనే ఉన్నాయి. అకారం అంటే జాగ్రత్త, ఉకారం అంటే స్వప్నము, అంటే సుషుప్తి. మొత్తం వ్యవస్థనంతా దాంట్లో పెట్టినారు. వాటి యొక్క వ్యవహారాలు తెలుసుకోవాలన్నీ. ఆ అకారం అంటే ఏమి, ఉకారం అంటే ఏమి, మకారం అంటే ఏమి తెలుసుకున్నాక మొత్తం ప్రపంచం అంతా పరమాత్మ అంతా దాంట్లోనే ఉంది అని తెలిస్తే అప్పుడు నీ ఓంకారాన్ని చేసే సాధ్యమవుతుంది మనకి. అది తెలియకుండా ఉన్న ఓం ఓం అంటే అనొచ్చు, దాని ప్రయోజనం చేయకూడదు మనకి. ఇంత యావదే అక్షరವನ್ನು బీజవన్నవరు. ఇట్లా ఏదైనా మనం ఉపయోగిస్తే దాన్ని విత్తనము, ఏదైనా చెట్టు వేయాలంటే విత్తనం ఉంటే కదా, అట్లా మనం పరమాత్మ తెలుసుకునే దానికి ఆ ఓంకారం అనేది బీజముని. ఈ బೀಜ ಮಂತ್ರವು ಗೋಪ್ಯವು, ఇది రహస్యము. గురువుపదేశింದ శిష్యునికి లభించబేకెందు బల్లవరు హేలుతారే. పెద్దలు చెప్పిండే దానికే. ఎవరే కానీ ఉపదేశం అనేది అందరికి చెప్పొద్దండి, రహస్యంగా చెప్పాలా. ఎందుకంటే బయటపడిస్తే ఇంతేనా అంటారని రహస్యంగా చెప్పమని చెప్పిండే. అంతే. అక్షరాల బదులు యావదాదరంతో భగవన్నామం అనుసంధానం. మీరు ఓంకారమే కాకుండా మీరు రామ కృష్ణ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే దాని మీదే ధ్యాస ఉండాలా. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಏಕಾಗ್ರವಾದ ಚಿಂತನೆಗೆ ಉಪಯೋಗವಾಗುವಂತ ಬೀಜಾಕ್ಷರವಾಗಲಿ, ఈ ఓంకారం అనే అక్షరం కానీ, మంత్రవాగలి, ఏదైనా మంత్రం అంటే ఓం నమ శివాయ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అష్టాక్షర మంత్రము, ద్వాదశాక్షర మంత్రాలు, ఇవి కానీ మంత్రవాగలి దొరికినట్లయితే అది తెప్పదంతే సాధకనను దుఃఖ సాగరందు దాటిస్తువదు ఎందర్థ. అదే మనకి ఎట్లయితే ప్రవాహంలో పడవ దాటిస్తుందో ఈ బీజం అనేటువంటిది మనం పెట్టుకున్నామే, ఆ మంత్రం కానీ ఏదైనా కానీ అది సాధకుని జనమన చక్రం నుంచి దాటించక వీలేదు. ఈ విషయాలను గుర్తు మత్తే విచారం ఆడోనా. కాబట్టి ఇక్కడ ఈ ధ్యానం అనే ఆసనం అని ఇవన్నీ 3 చెప్పినారు చూడండి. దీని గురించి మళ్ళా వచ్చే దాంట్లో మళ్ళా దీని గురించి విచారం చేస్తామండి. సతోమా సద్గమయ తమసోమా జ్యోతి మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.